ఒక సాలరీడ్ ఎంప్లాయీ ఒక 20 lakhs ఎర్న్ చేస్తున్నాడు సార్, అండ్ ఒక బిజినెస్ పర్సన్ ఒక 20 lakhs ఎర్న్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరు ఎక్కువ ట్యాక్స్ కట్టాలి సార్ నార్మల్గా? సో మోస్ట్లీ శాలరీ ఎంప్లాయీ ఎక్కువ అవుతుంది ట్యాక్స్. ఎంతవరకు జీరో ట్యాక్స్ ఉంది సాలరీడ్ ఎంప్లాయీస్? టూరిజంలో 12,75,000 నో ట్యాక్స్. నార్మల్గా బ్యాంక్ ఒక 2-3 lakhs క్యాష్ విత్డ్రా చేస్తుంటుంది కదా సార్. ఈజ్ ఇట్ ఏ సేఫ్ ప్రాక్టీస్ ఆర్ ఎనీ లిమిటేషన్స్ ఉన్నాయి? ప్రధానం 10 lakhs దాటకూడదు. క్రిప్టో కరెన్సీ ట్యాక్సేషన్ పాలసీ ఏంటి? క్రిప్టో కరెన్సీలు వీటి మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రోజుల దాకా అవాయిడ్ చేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు లీగలైజ్ చేస్తూ వచ్చింది. 30% ట్యాక్స్ మినిమం కట్టాలి. ప్రాపర్టీ అమ్మితే 2 crores వచ్చినాయి. 2 crores చేసి దుబాయ్లో యాజ్ వచ్చే జీరో ట్యాక్స్ని అక్కడ ఇన్వెస్ట్ చేస్తా, నాకు మనీ జీరో ట్యాక్స్ అయిపోతుంది. సో ఫారిన్ కంట్రీలో మనం పంపించిన అమౌంట్ వైట్ మనీ కాదు ఫస్ట్ ఎస్టాబ్లిష్ కావాలి. అది వైట్ మనీ కాకపోతే మాత్రం లీగల్ చికెన్ అయితే. యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా మనం కొంచెం ఫీ పే చేయాలి. యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు దాకా అయితే నో ట్యాక్స్. పర్సన్ టు మర్చెంట్ నో ట్యాక్స్. కాకుంటే క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసే వాటి మీద ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ వేస్తామంటారు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ ఇవి అన్నీ కూడా ఒకేలాగే అంటాము. ఓకే, వీటన్నిటి కూడా 30% ట్యాక్స్. రీసెంట్లీ స్టార్టెడ్ అండ్ స్టార్ట్అప్ బట్ ఐ హ్యావ్ టు హైర్ సీఏ. ఎట్లా వర్క్ చేస్తుంది? సీఏ హైర్ అక్కర్లేదు, కాల్ బేస్ మీద అడ్వైస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి కంపెనీ జిఎస్టీ తీసుకోవాల్సిందేనా సార్? ప్రతి కంపెనీ ప్రతి పర్సన్ జిఎస్టీ ఎక్కర్లేదండి. మ్యారేజెస్లో చాలా గిఫ్ట్స్ వస్తుంటాయి కదా సార్. సో ఇప్పుడు ఆ గిఫ్ట్స్ ఆర్ ట్యాక్సబులా నాన్ ట్యాక్సబుల్? మ్యారేజ్ గిఫ్ట్స్ 100% ఎగ్జామ్షన్. ఈ గోల్డ్ థింగ్ ఎట్లా వర్క్ చేస్తుంది సార్? ఉన్నటువంటి ఒక ఫ్యాన్ నాకు 10 kilo గోల్డ్ పాతగా మన దాన్ని తాత ఇచ్చారంటే ఆ జెన్యూనిటీ ఏంటని అడుగుతారు. అదే సెలబ్రిటీ చాలామంది ఒక 3 crores వర్త్ ఆఫ్ కార్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు వేరే వాళ్ళకి. సో అంటే ఇదంతా జరిగే కాన్సెప్ట్ అంతా ఈ ట్యాక్స్ ఎగ్జామ్ చేయడానికి. అకేషన్ అయితే మనం చెప్పలేం. మ్యారేజ్ అకేషన్ అయితే ఓకే, నాన్ మ్యారేజ్ అయితే మాత్రము అది గిఫ్ట్ యాక్సెప్ట్ కాదు థర్డ్ పార్టీకి. ఓకే, సో అప్ టు 50,000 దాకే ఓకే. రిమైనింగ్ ట్యాక్స్ కట్టాల్సింది 30% ట్యాక్స్ కట్టాల్సింది. ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది సార్? క్యాష్ ఉంటుందా అసలు? క్యాష్ అనేది మొత్తం జీరో అయిపోతుంది. సో ఫ్యూచర్లో క్యాష్ ఇంచుమించు చెప్పదు. బట్ ఫస్ట్ టైం నాకు నోటీస్ వచ్చింది అనుకోండి సార్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, నేను ఏం చేయాలి? చార్ట్ జీపీటీలు జెమినై చూసుకునేసి వాళ్ళే ఓన్గా డ్రాఫ్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తారు. అదే దట్ కాజెస్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. అక్కడ ఈ టేక్ ఎక్స్పర్ట్ అడ్వైస్ అండ్ సబ్మిట్. అదే అది నోటీస్ మెయిల్లో వస్తుందా సార్ లేకపోతే ఫిజికల్ కాపీస్ వస్తాయి? మెయిల్ వస్తుంది, ఫిజికల్ కాపీ కూడా మెయిల్ వస్తుంది, హార్డ్ కాపీ డెలివరీ అవుతుంది. అంటే సిఏ ఆస్పిరెంట్స్కి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? సిఏ ఆల్వేస్ బెస్ట్ కోర్స్. బీయింగ్ ఏ సిఏ నేను ఆల్వేస్ ప్రమోట్ సిఏ. ఇది ఒక డబ్ల్యూహెచ్ ఫోల్డ్ లాగా అంటాను నేను. సాలరీ వచ్చిన ట్యాక్స్, బిజినెస్ ప్రాఫిట్ పైన ట్యాక్స్, గేమ్లో గెలిచే మనీ పైన ట్యాక్స్, క్రిప్టో ప్రాఫిట్ పైన ట్యాక్స్, ఇట్లా ప్రతి దానిపైన ట్యాక్స్ కడుతున్నాం. అసలు గవర్నమెంట్కి మన మనీ పైన ఎంత విజిబిలిటీ ఉంది? అండ్ మనం చేసే చిన్న మిస్టేక్ lakhs and crores ఆఫ్ ట్యాక్సెస్ కట్టాలి జిఎస్టీలో కానీ ఐటీఆర్లో. సో ఇవన్నిటికీ ఈ డౌట్స్ అనేవి క్లియర్ చేయడానికి టుడే వీ హ్యావ్ అవర్ స్పెషల్ గెస్ట్ సిఏ బాలచందర్ రావు గారు. అండ్ వెరీ నాలెడ్జబుల్ పాడ్కాస్ట్, ఇట్స్ ఎ మస్ట్ వాచ్. సార్ వెల్కమ్ టు మై షో సార్. యా సార్, నార్మల్గా ఒక పర్సన్కి ఒక 50 lakhs ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇయర్ జరిగినాయి సార్. సో నార్మల్ ఇప్పుడు అతనికి ఏ బిజినెస్ లేదు, ఎనీ రిజిస్టర్ బిజినెస్ ఏం లేదు. సో ఇప్పుడు ఆ మనీ ఎట్లా కన్సిడర్ చేయాలి? అంటే ఇఫ్ ఈజ్ నాట్ పేయింగ్ ఎనీ ట్యాక్స్. 50 lakhs ఎందుకు వచ్చింది చెప్పాలి. అదే ఈచ్ ట్రాన్సాక్షన్ అది లోన్ తీసుకున్నాడా లేకపోతే సేమ్ పర్సన్కి మల్టిపుల్ బ్యాంక్స్ ఉంటాయి, ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారా లేకపోతే గిఫ్ట్ రూపంలో వచ్చిందా, ఓకే, ఇది ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకని ఎస్టాబ్లిష్ చేయకపోతే 50 lakhs ఇన్కమ్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ ట్రాక్ ఉండదు. అది ఎందుకు వచ్చింది మన దగ్గరికి అని చెప్పి. సో డిపార్ట్మెంట్ వాట్ దే థాట్ ఎంటైర్ అమౌంట్ ఇన్కమ్. అదే సార్. సో నాట్ రిటర్న్ ఫైల్ చేయాలి కాబట్టి మొత్తం మీ బ్లాక్ మనీ కింద ట్రీట్ చేస్తారు. హెవీ ట్యాక్సెస్ ఉంటాయి. అదే సార్. అంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుంది సార్. అంటే ఇప్పుడు నేను యూపీఐ ఒక ట్రాన్సాక్షన్ చేసిన అనుకోండి, సో గవర్నమెంట్ కెన్ సీ ఇట్. అంటే ఎంత విజిబుల్ ఉంది గవర్నమెంట్కి ట్రాన్సాక్షన్స్? సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ గవర్నమెంట్ ట్రాక్ అవుద్దంటే విధంగా ఎస్ అని చెప్పాలి. అయితే అది పబ్లిక్ డొమైన్కి ఆటో పాపరేట్ చేయించడానికి సేవింగ్స్ అకౌంట్ అయితే 10 lakhs రూపీస్ లోపల ఉంటే పెద్ద రికార్డ్ చేయరు. కరెంట్ అకౌంట్లో 50 lakhs అండ్ అబోవ్ అయితే ట్రాకింగ్ అవుద్ది. ఒకసారి ట్రాకింగ్ వచ్చిన తర్వాత
సేవింగ్స్ అకౌంట్లో 10 lakhs అబవ్ వచ్చినప్పుడు, కరెంట్ అకౌంట్ అబవ్ 50 lakhs వచ్చినప్పుడు కంపల్సరీ మనం రికార్డ్ చేయాల్సిందే. మనం వీ హావ్ టు ఎస్టాబ్లిష్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఎందుకు వచ్చింది, ఇది విత్ బిజినెస్ నేచర్ ఆర్ గిఫ్ట్ ఆర్ లోను, అది ఎంత ట్రాన్స్ఫర్ అమంగ్ ది ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ కావచ్చు. అదే అవి చేయకపోతే మాత్రం మనం ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేసినట్టే. అందుకని ఇంకేం సింపుల్ చెప్పాలంటే అదే ఇప్పుడు ఒక 25 years ఓల్డ్ పర్సన్ సార్, అతను ఈజ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో అతనికి శాలరీ అరౌండ్ 12 lakhs అట్లా వస్తుంది. అంటే నేను నార్మల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అట్లా చూసినప్పుడు 12 lakhs ఇస్ జీరో ట్యాక్సబుల్, రైట్? సో ఇప్పుడు కొత్త టాక్సేషన్ ఇదంతా వచ్చింది కదా సార్. సో ఇప్పుడు ఎంతవరకు జీరో ట్యాక్స్ ఉంది శాలరీడ్ ఎంప్లాయీస్కి? శాలరీ ఎంప్లాయీకి న్యూ రిజిమ్ అంటాము. బిఫోర్ దట్ ఓల్డ్ రిజిమ్, ఇప్పుడు న్యూ రిజిమ్ అంటాము. ఓకే. న్యూ రిజిమ్లో 12,75,000 దాకా నో ట్యాక్స్. ఓకే. 12 lakhs rupees బేసిక్ ఎగ్జామ్స్ దాకా వస్తుంది. ఓకే. 75,000 స్టాండర్డ్ ఇస్తున్నాం. Sure. 12,75,000 దాకా నో ట్యాక్స్. ఓకే. సో అబౌవ్ దట్ ఇంతకుముందు 12 lakhs ఉండే, ఇప్పుడు 12,70,000. ఇంతకు 7 lakhs 7 lakhs ఉంది అది. ఓకే. ఓకే. ఇప్పుడు 12 lakhs చేశారు. ఓకే. జనరల్ ఎగ్జామ్షన్ 12 lakhs. ఓకే. శాలరీ ఎంప్లాయీస్కి 75,000 స్టాండర్డ్స్ సపరేట్ ఇస్తారు. అంటే వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్స్ కావచ్చు, అన్రికార్డెడ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఐమ్ టాకింగ్, అదే చిన్న చిన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, కన్వీనియన్స్ కావచ్చు, వీటి కోసం 75,000 ఇస్తారు. అది 12 + 75,000, 12,75,000 దాకా నో ట్యాక్స్. అదే అర్థమైంది సార్. ఇప్పుడు ఒక సాలరీడ్ ఎంప్లాయిడ్ ఒక 20 lakhs ఎర్న్ చేస్తున్నాడు సార్, అండ్ ఒక బిజినెస్ పర్సన్ ఒక 20 lakhs ఎర్న్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరు ఎక్కువ ట్యాక్స్ కట్టాలి సార్ నార్మల్గా? సో మోస్ట్లీ శాలరీ ఎంప్లాయీ ఎక్కువ అవుతుంది ట్యాక్స్. ఓకే. ఓకే. ఎందుకంటే శాలరీలో ఇప్పుడు కొత్త రిజమ్ మాట్లాడితే దెర్ ఆర్ 7 slabs ఆర్ దేర్. బేసిక్గా 4 lakh ఎగ్జామ్షన్, 4 to 8, 8 lakhs, 8 to 12 lakhs, 12 to 16 lakhs, 16 to 18, 20 lakhs, 20 to 24 lakhs అండ్ 24 and above. అన్నింటిలో తీసుకుంటే 5% స్టార్ట్ అవుతే 30% వస్తుంది. ఓకే. శాలరీ ఎంప్లాయీకి స్ట్రక్చర్ మొత్తం స్టేబుల్గా ఉంటుంది, ఒక ఫిక్స్డ్ టేబుల్. మీకు 12 lakh ఎగ్జామ్షన్ వస్తుంది, 75,000 డిడక్షన్ వస్తుంది, 12,75,000 అంతే. అది బిజినెస్ పీపుల్ అనుకోండి, దో ఈ గెటింగ్ సేమ్ 20 lakhs అయినా కానీ అది నీకు రియల్ ఎక్స్పెండిచర్, అంటే మేబీ శాలరీ కావచ్చు, రెంట్ కావచ్చు, అడ్మిన్ ఎక్స్పెన్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఇవన్నీ ప్రాపర్ డాక్యుమెంట్ ఉందంటే కెన్ క్లైమ్. యూ కెన్ గో ఫర్ జీరో ట్యాక్స్ ఆల్సో ఇఫ్ రియల్లీ ప్రాపర్గా డాక్యుమెంట్ చేసుకుంటే. ఆర్ ఎల్స్ ఇప్పుడు దెర్ ఆర్ కొత్త రిజంలో 44AD అని 44AD అని వస్తుంది. దాంట్లో మీ టోటల్ రిసీట్స్ 95% అబోవ్ డిజిటల్ ఫార్మాట్ వచ్చిందనుకోండి, నాన్ క్యాష్. ఓకే. సో యూ కెన్ డిక్లేర్ జస్ట్ 6% or 8%. ఓకే. 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 గాట్ ఇట్. సార్ ఇప్పుడు నేను నార్మల్గా బ్యాంక్ వెళ్ళి ఒక 2-3 lakhs క్యాష్ విత్డ్రా చేస్తుంటా కదా సార్. ఈజ్ ఇట్ ఏ సేఫ్ ప్రాక్టీస్ ఆర్ ఎనీ లిమిటేషన్స్ ఉన్నాయి? పరాణం 10 lakhs దాటకూడదు. ఓకే. పరాణం 10 lakhs దాటితే ఓకే. డ్రా చేసినప్పుడు క్యుములేటివ్గా ఈచ్ ట్రాన్సాక్షన్ ట్రాకింగ్ ఉండదు. ఓకే. క్యుములేటివ్గా ఈ నేషనల్ బ్యాంక్ చే బ్యాంక్ అని కానీ ఎవ్రీ ఇయర్ ఎండ్లో SFT ఫైల్ చేస్తారు. ఓకే. సో ఈ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఇన్కమ్ రిపోర్ట్ ట్రాకింగ్ అవుతుంది. ఆ 10 lakhs rupees ఎందుకు తీసారో మనకు చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు GST వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో GST వస్తే అబౌట్ 10,000 rupees ట్రాన్సాక్షన్ కంపల్సరీ GST పర్చేజ్ చేసుకోవాలి. అట్లా ఇన్కమ్ ట్యాక్స్ సేమ్ 10,000. సో క్యాష్ లోన్స్ ఉంటే 20,000 అబౌవ్ క్యాష్ లోన్ తీసుకోకూడదు. మీరు 10 lakhs తీసుకున్న తర్వాత ఏం చేశారు, ఇది యూజ్ ఇట్ ఫర్ సెల్ఫ్ డ్రాయింగ్. సెల్ఫ్ డ్రాయింగ్ కోసం ఖర్చు పెట్టి రాసుకోవాలి, మీరు పర్సనల్ డ్రాయింగ్స్ కోసం. అట్లా చేస్తూ కాదు నేను బిజినెస్ కోసం ఖర్చు పెట్టానంటే ఈ వైలేటింగ్ రూల్స్. సో మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ టుడే ఉన్న లాస్ట్ ప్రకారము డిజిటల్ ఫార్మాట్ యాక్సెప్టబుల్. అదే సార్. అంటే ఇప్పుడు చాలా మందికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు గవర్నమెంట్ అంతా ట్రాక్ చేయదు, ఏదో అంత అంటే రిచ్ పీపుల్ పెద్దోళ్ళని ట్రాక్ చేస్తుంది, ఒక రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఈ 10 lakhs 20 lakhs నేను క్యాష్ విత్డ్రా చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ఉంటుంది సార్, సమ్ కాంపనెంట్ ఒక క్యాష్ ఉందనుకోండి, ఒక 20 lakhs విత్డ్రా చేసి పే చేస్తే అంత పట్టించుకో, చిన్న అమౌంట్ కదా, 100 కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అని అనుకుంటారు కదా. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? సో ప్రాపర్టీ పర్చేస్లో వచ్చేసి మనం 2 lakhs rupees దాకా క్యాష్ ఇవ్వచ్చు. 2 lakhs దాటితే కంపల్సరీగా మిగతా రెస్ట్ ఆఫ్ ది బ్యాలెన్స్, సపోజ్ లెటర్స్ ఒక 1 crore పెట్టి ప్రాపర్టీ కొంటాం, దాంట్లో 2 lakhs rupees మీద మ్యాక్సిమం క్యాష్ ఇవ్వచ్చు. రిమైనింగ్ 95 lakhs rupees ఎన్ని చెక్, ఆర్టీజీఎస్, నెఫ్ట్, IMPS ద్వారా పేమెంట్ చేయాలి. క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, అది రికార్డ్ అవుతాయి. ఇమ్యూనల్ ప్రాపర్టీ మాట్లాడుతున్నాం కాబట్టి ఇమ్యూనల్ ప్రాపర్టీలో పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్
అబౌవ్ 30 lakhs డిపార్ట్మెంట్ డైరెక్ట్గా ట్రాక్ చేస్తుంది. ఏదైనా మిస్ అయితే బిలో 30 lakhs వాల్యూ ఉన్నదే ట్రాక్ కాదు. ఈవెన్ దాంట్లో కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేప్పుడు మనం చూపిస్తాం ఈ అసెట్ని కొన్నా అని చెప్పని. ఆ చెప్పినప్పుడు ఇమీడియట్గా సేల్ చేసి బిగ్ డిపార్ట్మెంట్ బ్యాక్ అండ్ ట్రాక్ అయిపోద్ది. అక్కడ అగైన్ 2 lakhs అండ్ అబౌవ్ పేమెంట్ చేస్తుంటే మీరు 100% ట్యాక్స్ కట్టాలి. ఎంతైతే వస్తుందో దాని మీద 20% ట్యాక్స్ పడుతుంది. 20%కి మీరు 20% పెనాల్టీ కట్టాలి. అయితే ఎక్స్ట్రా చాలా ఇంట్రెస్ట్లు అన్నీ ఫాలో అవుతుంటాయి. సో ఆల్వేస్ బిలో 2 lakhs. ఎస్పెషలీ ఈ పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్నప్పుడు ఈ బెటర్ టేక్ ప్రొఫెషనల్ అడ్వైస్. బ్లాంకెట్ నాకు వచ్చు నేను తెలుసుకున్నాను అని హాఫ్ నాలెడ్జ్ లేదా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కొంటే మాత్రం యూ విల్ బి కాట్ బై డిపార్ట్మెంట్. ఎస్పెషలీ బిగ్ పీపుల్. సార్ బిగ్ పీపుల్ ఆల్వేస్ దే బయట చెప్పడం మాత్రము చాలా ఫ్రీగా మాట్లాడి చెప్తారు, కానీ బ్యాక్ ఎండ్లో దే వెరీ మెటిక్యులస్లీ దే డూయింగ్ దర్ యాక్టివిటీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దర్ లైఫ్ విత్ ద డిస్కషన్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. కరెక్ట్. కానీ బయట మాత్రం నేను ఓన్గా చెప్పానని ఎవరి ప్రతి ఒక్కరు చెప్పుకుంటాడు. అది జెన్యూన్ కాదు. ఎందుకంటే మనం చూస్తుంటాము ఇంత మనం 140 crores పాపులేషన్లో పేపర్లో బయట పట్టుబడి చిన్న చిన్న మిలిటరీ సర్వీస్ పట్టుబడతారు. ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకున్నారు నోట్స్ వచ్చాయని. బిగ్ పీపుల్ నోట్స్ బయటకు రావు. అది లోపల సెటిల్మెంట్ అయితే కాదు. అది చాలా మెటిక్యులస్గా చాలా ప్లాన్గా ఉంటారు. సో ఎవ్రీ బిగ్ ట్రాన్సాక్షన్ దే డూ విత్ డూ కన్సల్టేషన్ ఆఫ్ ప్రాపర్ అడ్వైస్ దే మూవ్ ఫార్వర్డ్. అందువల్ల ఈజీగా తప్పించుకుంటారు. ఇప్పుడు అంటే నేను కూడా ఇంతకుముందు ఈ క్రిప్టో కరెన్సీస్ ఇవన్నీ చేస్తుండే సార్. ఇప్పుడు ఒక క్రిప్టో కరెన్సీ ఎగ్జాంపుల్లో నేను ఒక 5 lakhs కొన్నాను సార్. దాన్ని నేను 20 lakhsకి అమ్మినాను. సో ఆ 15 lakhs పైన ఎంత ట్యాక్సేషన్ ఉంటుంది? ఎందుకంటే నార్మల్గా అంత ఐడియా లేదు జనాలకి అసలు క్రిప్టో కరెన్సీ ట్యాక్సేషన్ పాలసీ ఏంటి. క్రిప్టో కరెన్సీలు ఈ వీటి మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రోజుల దాకా అవాయిడ్ చేయడానికి ట్రై చేసింది. అంటే దాని మీద ప్రాక్టికల్గా మన పబ్లిక్కి నాలెడ్జ్ ఉండదని, ఒకటి ట్యాక్సేషన్ ప్రాసెస్లో కానీ డిఫరెన్స్ ఉంటాయని. ఇప్పుడు లీగలైజ్ చేస్తూ వచ్చింది 30% ట్యాక్స్ మినిమం కట్టాలి. మీరు చెప్పినట్టు 15 lakhs నెట్ ప్రాఫిట్ అయితే వస్తుందో ఆ ప్రాఫిట్ మీద 30% ట్యాక్స్ కట్టాలి. ప్లస్ మేజర్ కట్టకుండా ఉంటే ద లాట్ ఆఫ్ ప్రాస్ అండ్ కాన్స్ లాగా చాలా నోట్స్లు వస్తాయి. ఒకటి ఈ క్రిప్టో కరెన్సీ యొక్క డేటాని డిపార్ట్మెంట్ ఆల్రెడీ క్యాప్చర్ చేస్తుంది. మీ 26 AS 32 AS అని డేటా వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్లో. దాన్ని కనిపిస్తాయి. కనిపించడం చాలా మంది అది టేకెట్ లైట్గా గ్రాంట్ లాగా లైట్గా తీసుకొని రికార్డ్ చేయరు. అంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ నాకు చూపించరు. చూపించకపోవడం వల్ల బ్యాక్ ఎండ్లో డిపార్ట్మెంట్ డేటా ఉంది, యూ మిస్సింగ్ ద డేటా ఇన్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. అప్పుడు మీ అంతా మీరే మిస్టేక్ కమిట్ అవుతుంది లెక్క. రెడీమేడ్గా వాళ్ళకు మనం తప్పు చేస్తున్నాను పట్టుకొని చెప్పినట్టు ఉంటుంది. ప్లస్ ఇవన్నీ ఒక ఎత్తు. నెక్స్ట్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీ అయితే ఫారిన్ అసెట్, ఇండియన్ అసెట్ కాదు. ఇండియాలో ఏ కాయిన్ లేదు. మీరు క్రిప్టో కరెన్సీ మాట్లాడితే బిట్ కాయిన్, ఇతరము, లైట్ కాయిన్ ఇట్లాంటి పదాలు అంటాం. ఇవన్నీ కూడా ఫారిన్ అసెట్స్. ఇన్కమ్ రిజిస్టర్లో స్టేట్మెంట్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ సపరేట్ ఒక షెడ్యూల్ ఉంటుంది, అది ఫిల్ చేయాలి. ఇక అది చేయకపోతే అదేనా స్టేట్మెంట్ ఆఫ్ BDA విజువల్ డిస్క్రిప్షన్ అని అంటాము, అది కూడా రికార్డ్ చేయాలి. ఈ రెండు ఎక్కడ మిస్ చేసినా కానీ ఇది రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూ వైలేటింగ్ రూల్స్. దానికి చాలా హెవీ పెనాల్టీస్, ట్రాకింగ్. ఒక మిస్టేక్కి డిపార్ట్మెంట్ ఆఫ్ సో మెనీ క్వరీస్. చెప్పిన క్రిప్టో అంటే ఇట్స్ ఫారెన్ అసెట్. ఓకే, దానికి నేను ఏం చేయాలి సార్? ఏం ఫిల్అప్ చేయాలి? క్రిప్టో ఇప్పుడు అమ్మినప్పుడు నెట్ ప్రాఫిట్ మీద ఎంతైతే వస్తుందో మన కాస్ట్ మైనస్ రియలైజేషన్ వాల్యూ, ఆ నెట్ ప్రాఫిట్ 30% ట్యాక్స్ కట్టాలి. ప్లస్ ఎడ్యుకేషన్ 2-3% తీసుకుంటారు, అదో పార్ట్. మిస్టేక్ అయితే మాత్రము పెనాల్టీస్ పడతాయి, ఇంట్రెస్ట్ పడుతుంది. తర్వాత ఫిక్స్డ్ అసెట్ ఫారిన్ అసెట్స్ షెడ్యూల్ ఒకటి ఉంటుంది. దాంట్లో మనకి సపోజ్ మన దగ్గర 10 కాయిన్స్ ఉంటాయి, ఒక కాయిన్ అమ్మాం, దాని 9 కాయిన్స్ ఉంటాయి. 9 కాయిన్స్ ఎక్కడ ఉన్నాయి? మన ఇండియాలో ఉన్నాయి, బయట ఉన్నట్టే ఫారిన్ అసెట్. ఈ ఫారిన్ అసెట్ షెడ్యూల్ దాన్ని డిస్క్లోజ్ చేయాలి. అది వైలేట్ చేస్తే ఆ రిమైన్ 9 కాయిన్స్ కొంత అమౌంట్ ఉంది కదా, అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ అమౌంట్ లీగల్ అయిందా ఇల్లీగల్ అయిందా? అది ఇల్లీగల్ అయిపోయింది డిపార్ట్మెంట్ అనుకుంటుంది. సో ఆ ట్రాకింగ్ కోసమే రికార్డ్ చేయాలి. ప్లస్ ఆ కాయిన్స్ బ్యాలెన్స్ కాయిన్స్ మీద ఎంత ఉంటాయో ఆ కాయిన్స్ వల్ల ఏదైనా డివిడెండ్ లాగా వస్తాయో ఇంట్రెస్ట్ కానీ ఇస్తారా, అవన్నీ కూడా మనం రికార్డ్ చేస్తూ పోవాలి. ఇప్పుడు చాలా మంది ఇండియా నుంచి దుబాయ్లో ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు కదా సార్. సో వాళ్ళు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అక్కడ 2 crores ఉందనుకోండి, ఇక్కడ నుంచి అంటే నాన్ ట్యాక్సబుల్, ట్యాక్స్ చేయలేదు, నాకు ప్రాపర్టీ అమ్మితే ఒక 2 crores వచ్చినాయి. ఆ 2 crores చేసి దుబాయ్లో యాజ్ ఇట్స్ 0 tax అక్కడ ఇన్వెస్ట్ చేస్తా.
సో ఇప్పుడు నాకు మనీ 0 ట్యాక్స్ అయిపోతుంది సార్? అసెట్ విత్ ఇన్ ఇండియాలో కొనాలి. సో ఫారిన్ కంట్రీలో మనం పంపించిన అమౌంట్ వైట్ మనీ కాదు, ఫస్ట్ ఎస్టాబ్లిష్ కావాలి. అది వైట్ మనీ కాకపోతే మాత్రం లీగల్ చిక్కినట్టే. ప్లస్ అక్కడ అసెట్ దుబాయ్లో అసెట్ కొన్నారనుకోండి, ఆ దుబాయ్లో అసెట్ వల్ల ఇన్కమ్ జనరేట్ అవుతే అక్కడ ట్యాక్స్ ఉంది, ట్యాక్స్ కడతారు, ట్యాక్స్ లేదని ట్యాక్స్ లేదు, అక్కడ డిక్లరేషన్ లాగా ఇస్తాం. సో నో ట్యాక్స్ అని చెప్పండి. సో అయితే ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే దుబాయ్లో అసెట్ కొన్న తర్వాత దాని మీద వచ్చే ఇన్కమ్ అనేది పక్కన పెడితే, మనం అసెట్ కొన్న తర్వాత ముందు ఇండియాలో మన ఇన్కమ్ రిసిటెన్స్లో ఇది వైట్ మనీ ఎస్టాబ్లిష్ చేయాలి. లీగల్గా మీకు ఎర్న్డ్ ఇన్కమ్ అని చెప్పి పంపించాలి. తర్వాత ఆ అసెట్ని ఫారిన్ అసెట్ ట్రీట్ అవుతుంది అల్టిమేట్గా. ఈ ఫారిన్ అసెట్ షెడ్యూల్లో రికార్డ్ చేయాలి. చేయకపోతే ఎంటైర్ అమౌంట్ మీరు ఎక్కడంత ఇన్వెస్ట్ చేశారో అది మీ బ్లాక్ మనీగా మారుతుంది. సో చాలా నోటీసులు వస్తాయి, దాని మీద చాలా ఫైట్ అవుతుంది. అది ఎస్టాబ్లిష్ చాలా కష్టం అవుతుంది. ఇమీడియట్గా ఇన్కమ్ డిపార్ట్మెంట్ ఆర్బీఐ అంటది, ఫెమా అంటది, ఈడీ అంటది. ఈ నోట్స్లకి ఒక్క ఎర్రకి ₹1 నోటీస్కి ₹100 ట్యాక్స్ అనుకోండి, నాకు 3 times 300% ట్యాక్స్ కట్టాలి, పెనాల్టీ పడుతుంది. సో ఈ మనకి కన్సిల్ చేసిన ఇన్ఫర్మేషన్ తక్కువ, కట్టే పెనాల్టీ ఎక్కువ పడుతుంది రికార్డ్ అయితే. సో సార్ నార్మల్ ఇప్పుడు మ్యారేజెస్లో చాలా గిఫ్ట్స్ వస్తుంటాయి కదా సార్. సో ఇప్పుడు ఆ గిఫ్ట్స్ ఆర్ ట్యాక్సబులా నాన్ ట్యాక్సబుల్? మ్యారేజ్ గిఫ్ట్స్ 100% ఎగ్జామ్షన్. ఓకే, కంప్లీట్గా. ఓకే. మ్యారేజ్ బోత్ అబ్బాయి సైడ్ నుంచి అమ్మాయి సైడ్ ఎవరు ఇచ్చినా కానీ ఎగ్జామ్షన్. అన్లిమిటెడ్ అమౌంట్, ఇన్ కైండ్ ఇన్ క్యాష్ ఆల్సో. ఓకే. సో ఐటమ్ వస్తు రూపంలో కావచ్చు, క్యాష్ రూపంలో కావచ్చు, చెక్ రూపంలో కావచ్చు, గిఫ్ట్ ఏదైనా ఎగ్జామ్షన్. అయితే రిలేటివ్స్ కాకుండా ఇంక్లూడ్ రిలేటివ్ ఆల్సో ఈ ఫ్రెండ్స్ అని ఇస్తుంటారు. ఈ ఫ్రెండ్స్ అనేది అప్ టు 50,000 దాకా ఎగ్జామ్షన్. ఓకే. సో 50,000 దాటితే ఈ అన్లిమిటెడ్ ఎగ్జామ్షన్ వస్తుంది. మ్యారేజ్ అకేషన్లో అన్లిమిటెడ్ ఎగ్జామ్షన్. మేజర్ ఇష్యూ ఏంటంటే అగైన్ అక్కడ క్యాష్ కాంపోనెంట్ ఒకటి వస్తే క్యాష్ 2 lakhs దాటితే గిఫ్ట్ కాకూడదు, లెస్ దాన్ 2 lakhs ఉండాలి. తర్వాత ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే మ్యారేజ్ గిఫ్ట్లు ఎవరు రికార్డ్ చేశారనుకోండి, ఇచ్చే డోనర్ కూడా అది వైట్ మనీ అయి ఉండాలి. సో నేను ఏదో ఇచ్చాను క్యాష్ తీసుకుంటారు అని చెప్పని రికార్డ్ అది అయితే వాళ్ళు అర్థం వాళ్ళు చెప్తారు ముందు. డొనేషన్ డోనర్ ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడం ఒకటి, మళ్ళీ ఎక్స్ట్రా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ తెచ్చుకోవడం అవుతుంది. ఇప్పుడు చాలా మంది అంటారు కదా సార్, ఇప్పుడు సెలబ్రిటీ చాలా మంది ఒక 3 crores worth ఆఫ్ కార్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు వేరే వాళ్ళకి. సో అంటే ఇదంతా జరిగే కాన్సెప్ట్ అంతా ఈ ట్యాక్స్ ఎగ్జామ్ చేయడానికేనా సార్? అకేషన్ అయితే మనం చెప్పలేం. మ్యారేజ్ అకేషన్ అయితే ఓకే, నాన్ మ్యారేజ్ అయితే మాత్రము అది గిఫ్ట్ యాక్సెప్ట్ కాదు థర్డ్ పార్టీకి. సో అప్ టు 50,000 దాకే ఓకే, రిమైనింగ్ ట్యాక్స్ కట్టాల్సిందే, 30% ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకే. నేను ఇప్పుడు నార్మల్ మీ గిఫ్ట్స్ ఇస్తున్నా అంటే ఐ హావ్ టు పే ట్యాక్స్. ఓకే. ఎవరు ఇప్పుడు మీరు చేయాలి? డిసిపెంట్ చేయాలి యాక్చువల్గా అయితే. ఓకే, ఓకే, గాట్ ఇట్. డిసిపెంట్ చేయాలి. అదే సార్. ఇప్పుడు నార్మల్గా అంటే మన ఇండియన్ కల్చర్లో గోల్డ్ కొనడం కానీ ఉంచుకోవడం కానీ అదొకటి సెంటిమెంట్ కదా సార్. సో ఇప్పుడు ప్రతి దానికి వీ హ్యావ్ టు పే ట్యాక్సెస్ ఆర్ ఈ గోల్డ్ థింగ్ ఎట్లా వర్క్ చేస్తుంది సార్? పర్చేజ్ ఆఫ్ గోల్డ్, ఇన్హెరిటెన్స్ గోల్డ్ అయితేనేమో బై విల్లు వారి రూపంలో మనకి డిక్లరేషన్ ఉంటుంది. ఓకే. మ్యారేజ్ అకేషన్లో గోల్డ్ అమ్మాయికి పెట్టాము లేదా అబ్బాయికి పెట్టాము అంటుంటారు, అవి ఒక రికార్డ్ చేస్తాము. ఓకే. అట్లా కొన్ని గ్రాండ్ పేరెంట్స్ నుంచి మనకి గోల్డ్ వస్తుంటుంది, మదర్ సైడ్ ఫాదర్ సైడ్ నుంచి. అది ఒక గిఫ్ట్ డిక్లరేషన్ లాగా మనం రాసి పెట్టుకో ఉండాలి. ఆర్ఎల్స్ దాన్ని ఉన్నటువంటి ఒక ఫైన్ మన దగ్గర 10 kilo గోల్డ్ పాతగా మన దాన్ని తాత ఇచ్చారంటే ఆ జెన్యూనిటీ ఏంటి అని అడుగుతారు. సో అది రికార్డ్ చేసుకోవాలంటూ రావాలి ప్రాక్టికల్గా. ఈ గోల్డ్ పర్చేజ్కి ఇప్పుడు క్యాష్ మోడ్ అయితే పర్చేజ్ చేసేటప్పుడు న్యూగా గోల్డ్ కొనేటప్పుడు అయితే ఇప్పుడు దాని మీద జిఎస్టీలు ట్యాక్స్ అన్నీ వస్తున్నాయి. కంపల్సరీగా యూ మస్ట్ పే త్రూ డిజిటల్ మోడ్ ఉంది. సో క్యాష్ అయితే చిక్కినట్టే. ఈవెన్ గోల్డ్ పర్చేస్ కానీ అబౌట్ 2 lakhs అయితే అబ్బాయి సెల్లర్ ఆల్సో రికార్డింగ్ దిస్ డేటా, గోల్డ్ పర్చేజ్ అని చెప్పని వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. అవి కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ట్రాక్ చేస్తాయి. సో ఇవి ఏది చేసినా కానీ మన ఇన్కమ్ ట్యాక్స్ మనం చూపించుకోవాలి. అంటే ఎప్పటి నుంచో వచ్చిన అసెట్స్ కూడా మనం చూపించాల్సిందే. 0 వాల్యూకి చూపిస్తాము, 0 వాల్యూ అవుతుంది మనకి. సపోజ్ గ్రాండ్ ఫాదర్ ఒక 100 grams 1/2 kilo గోల్డ్ ఇచ్చారనుకోండి, లెటర్స్ 200 grams ఇస్తారు,
అది మనం ఎవిడెన్స్ ప్రాపర్టీ కింద 0 వాల్యూ చూపిస్తాం. అదే అర్థమైంది. సో ఒక గోల్డ్ ఆర్నమెంట్ 100 గ్రామ్స్ 0 వాల్యూ అట్లా చూపిస్తాం ఉంటాం. గాట్ ఇట్. సార్ ఇప్పుడు మధ్యలో ఒక డిస్కషన్ వచ్చిండే కదా సార్, యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా మనం కొంచెం ఫీ పే చేయాలి అని. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఫ్యూచర్లో ఏమన్నా అయ్యే ఛాన్స్? యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు దాకా అయితే నో ట్యాక్స్. ప్లస్ ఈవెన్ మనం August 6th రోజు కూడా మేడం గారు ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్ చెప్పింది ఏంటంటే పర్సన్ టు మర్చెంట్ నో ట్యాక్స్. కాకుంటే క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసే వాటి మీద ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ వేస్తామంటారు. ఈ ట్రాన్సాక్షన్స్ ఇంకా ఈ అమౌంట్ అయితే ఫిక్స్ కాలేదు, బట్ మార్కెట్ రేట్ కంటే తక్కువే ఉంటుంది అంటారు. సపోజ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ ట్రాన్సాక్షన్ చేస్తాను అనుకోండి, 1 lakh చేస్తే 2 rupees ఛార్జ్ చేస్తాను అనుకోండి. దీస్ పీపుల్ మే ఛార్జ్ 100-150 లెస్ దన్ దట్. కాకుంటే వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం ద్వారా ఇంతకుముందు ప్రతి ఒక్క యాక్టివిటీ మనకు కనిపించదు. ఇప్పుడు మనం డ్యూ టు అవర్ బిజీ షెడ్యూల్ కావచ్చు, సిటీ బాగా పెరిగిపోతే చోట కూడా ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవాలని కోరిక కావచ్చు, మనకున్న దగ్గరలో సేమ్ ఐటమ్స్ ఎక్కువ పోవచ్చు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత అవన్నీ మనకి ఫ్రీ అవుతున్నాయి. మన డోర్ స్టెప్లో బట్టలు కొనని వచ్చేస్తున్నాయి. బట్ ఎవ్రీ మన స్పెండింగ్ రికార్డ్ అవుతుంది. మన ఇన్కమ్ కంటే ఎక్కువ స్పెండ్ చేసినవన్నీ కూడా రికార్డ్ అయితే, సపోజ్ మీ ఇన్కమ్ 10 లక్షలు ఉంటే మీ స్పెండింగ్ 20 lakhs ఉండే, డిఫరెన్స్ 20 lakhs మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అది రికార్డ్ అవుతున్నాయి. 20 lakhs రికార్డ్ అవుతుంది. మీ 20 lakhs మనీ మీ ఇన్కమ్ డిక్లేర్ చేయాలి. ఆవర ట్యాక్స్ కట్టడం ఏదో చేయాలి. అది చేయకపోతే మాత్రం అల్టిమేట్గా పాతకంలో అనేవాళ్ళు ట్యాక్స్ అండ్ ఇన్కమ్, ఫ్యూచర్లో ట్యాక్స్ అండ్ ఎక్స్పెన్స్ రాబోతుంది. అదొక మైత్ అంతే, ఇంకా అవుదని చెప్పను. బట్ ఈ అల్టిమేట్ ఈ ట్రాకింగ్ అంతా అదే అవుతుంది. అల్టిమేట్గా పేరు మార్చుకుని ఎక్స్పెన్స్ ట్యాక్స్ పెట్టకుండా, సో మన ఎక్స్పెన్స్ని ట్రాక్ చేసి మీ ఎక్స్పెన్స్ ఇది ఉంది, మీ ట్రాన్సాక్షన్ వాళ్ళకి రికార్డ్ వచ్చేస్తుంది డిపార్ట్మెంట్కి. ఈ బ్యాంక్స్ కానీ ఈ క్రెడిట్ కార్డ్ ఇన్స్టిట్యూషన్ కానీ కంపల్సరీగా అప్డేట్ చేయాల్సిందే, లేకపోతే వాళ్ళు పెనలైజ్ అవుతారు. సో వాళ్ళకి పోయేది ఏమి ఉండదు. ఈ మన ఒక పాన్ కార్డు హోల్డరు ఇది ట్రాన్స్ఫర్ చేసిన డేటా డంప్ చేస్తారు. అది బ్యాక్ ఎండ్లో ఆ పాన్ కార్డు ప్రకారం వాళ్ళ అకౌంట్ వచ్చి కూర్చుంటుంది. సో మన ఇన్కమ్ కంటే మన ఎక్స్పెన్స్ ఎక్కువ అనుకోండి, ఆ ఎక్స్పెన్స్ మనం ఎక్స్పెన్స్ చెప్పినట్టే. ఎక్స్పెన్స్ చెప్పకపోతే ట్యాక్స్ కట్టమంటారు. ఇది ఈక్వల్ గా ఎక్స్పెన్స్ ఆన్ ట్యాక్స్ ఇంచుమించు ఆ విధంగా రాబోతుంది. పేరు మాత్రం బయట ఎక్కడ లేదు, బయట దీని గురించి డిస్కషన్ లేదు. మన దగ్గర ఎక్కువ అవుతుంది బాగా. ఇందులో నుంచి క్యాష్ రూపంలో ఖర్చు పెట్టేదంతా కూడా ఇప్పుడు ట్రాన్సాక్షన్ వచ్చేసింది, యూపీఐకి వచ్చేసింది. కాబట్టి మన ఎవ్రీ యాక్టివిటీ ట్రాక్ అవుతుంది, మన ఎవ్రీ ఎక్స్పెన్స్ ట్రాక్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు చాలా మంది కామన్గా ఏం మాట్లాడతారు, నాకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అంతా బయట అంటారు. బ్యాంకులో డబ్బు ఉంటే బయట కాదు. సో డబ్బులు వచ్చిన బ్యాంకులోకి వచ్చిన ఫార్మేట్ కూడా బ్యాంక్ ఛానలే కావచ్చు, కానీ అది సేమ్ ఒక 50 లక్షలు 20 లక్షలు మన బ్యాంకులో పడ్డాయంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్, అది మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆర్ లోన్ ఆర్ సేమ్ పర్సన్కి మల్టిపుల్ బ్యాంక్స్ ఉంటే ఒక బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడా, ఇవి ప్రాపర్ ట్రాకింగ్ చేయకపోతే మాత్రం అటెండ్ చేయకుంటే వాళ్ళు. సార్ ఫస్ట్ టైం నాకు నోటీస్ వచ్చింది అనుకోండి సార్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, నేను ఏం చేయాలి? ట్యాక్స్ నోటీస్ రాగానే చాలా మంది అంటారు మనం ఏదో క్రైమ్ చేశారు మనం పట్టేసుకున్నాం అనుకుని భయపడుతుంటారు. అవి భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్గా డిపార్ట్మెంట్ నుంచి మనకి 5-6 రకాల నోటీసులు వస్తుంటాయి. సో మనం ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేయగానే మన రిటర్న్ ప్రాపర్గా ఉంది, గ్యాప్స్ ట్యాక్స్ మిస్టేక్ వచ్చినా లేకపోతే క్లైమ్ తక్కువ చేసినా వాటికి వస్తాయి, అవి ఎక్స్పెన్స్ అయిపోతాయి. ఒక 60-70% నోటీసులు అన్నీ కూడా దే కాలింగ్ ఇన్ఫర్మేషన్ వి సబ్మిట్ ఇన్ఫర్మేషన్, దాంతో క్లోజ్ అయిపోతాయి. ఇంకా 143(1) అని 2A1 అని 148 అని ఇవన్నీ కూడా ఎస్కేప్ అసెస్మెంట్ అంటాం. దాంట్లో డిపార్ట్మెంట్ దగ్గర ఒక డేటా ఉంటుంది. సపోజ్ ఇంత ఇమ్యూల్ ప్రాపర్టీ అన్నారు, ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ అన్నారు, ప్రాపర్టీ కొంటారు, అది ఇన్కమ్లో చూపించరు, అది డిపార్ట్మెంట్ దగ్గర డేటా ఉంటుంది. బై ఆఫ్ TDS కావచ్చు, బై ఆఫ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, బై ఆఫ్ సబ్జెక్ట్ స్టాఫ్స్ డేటా కావచ్చు, అవి చూపించకపోతే అవి కన్సిల్మెంట్ అంటాం. ఎస్కేప్డ్ కన్సిల్మెంట్ రకాల పదాలు ఉంటాం. వీటిలో ఆ నోట్స్ మొత్తం కంపల్సరీగా మీరు ఈరోజు చాలామంది జంజీ అని చెప్పలేం, కానీ చాలామంది ఈ యూట్యూబ్స్ కావచ్చు లేకపోతే ChatGPTలు జెమినీ చూసుకునేసి వాళ్ళే ఓన్గా డ్రాఫ్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తున్నారు. దట్ కాజెస్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఆ ప్రాపర్ లాంగ్వేజ్ సెంటెన్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మన ఆన్సర్ ప్రాపర్గా ఇస్తున్నాం లేదా ఇంపార్టెంట్. అడిగిన బట్టి మనకి ఏదో రాసినప్పుడు అదేదో ఆన్సర్ ఇస్తుంది. అక్కడ ఈ టేక్ ఎక్స్పర్ట్ అడ్వైస్ అండ్ సబ్మిట్. కానీ 100% మనం తప్పు చేయకుండా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇంటెన్షన్గా డేటా డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయకుండా
కట్టాల్సిన ట్యాక్స్ కట్టకుండా ఉంటే మాత్రం Yeah. మనం దొరికిపోతాం. అదే అది నోటీస్ మెయిల్ వస్తుందా సార్, లేకపోతే ఫిజికల్ కాపీస్ వస్తాయి? మెయిల్ వస్తుంది, మెయిల్స్ ఫిజికల్ కాపీ కూడా మెయిల్ వస్తుంది, హార్డ్ కాపీ డెలివరీ అవుతుంది. డెలివరీ అవుతుంది. పాతకాలం అయితే కంపల్సరీగా నో కమ్యూనికేషన్, ఓన్లీ హార్డ్ కాపీ అదే సార్. పోస్ట్ ఆఫీస్ ద్వారానే వస్తుంది, రిజిస్టర్ పోస్ట్, నో ప్రైవేట్ కంపెనీస్. గాట్ ఇట్. ఇప్పుడు మెయిల్స్ అందరు రికార్డ్ అయిపోయినాయి. గాట్ ఇట్. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో కనిపిస్తుంది, Yes. ప్లస్ మనకి మెయిల్ వస్తుంది, ప్లస్ 1 or 2 times యూ కెన్ గెట్ కాల్స్ ఆల్సో. ఓకే ఓకే సార్. ఇప్పుడు నార్మల్గా ఈ బెట్టింగ్ ఇవన్నీ గ్యాంబ్లింగ్ ఇవంతా ఆన్లైన్ యాప్స్ ఎక్కువైనాయి కదా సార్. సో ఇప్పుడు దాని నుంచి వచ్చిన మనీ ప్రాఫిట్ ఏదో ఉందో దానికి టాక్సేషన్ ఎట్లా ఉంటుంది సార్ సిస్టమ్ దానికి? గ్యాంబ్లింగ్, బెట్టింగ్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ, ఇవి అన్నీ కూడా ఒకే లాంగ్వేజ్ అంటాము. ఓకే వీటన్నిటి కూడా 30% ట్యాక్స్ ఆన్ నెట్ రిలేషన్. ఓకే ఎంత అమౌంట్ మీరు కంపెనీ గ్యాంబ్లింగ్ కంపెనీ కట్టారు, ఎంత రిలీజ్ అయింది, ఆ డిఫరెన్స్ అమౌంట్ పాజిటివ్ ఫిగర్ అయితే ప్రాఫిట్ అంటాము. Sure. అవి ఆటోమేటిక్ డేటా క్యాప్చర్ అవుతాయి డిపార్ట్మెంట్ వెబ్సైట్లో. అదే 30% ట్యాక్స్ కట్టాల్సిందే. గాట్ ఇట్ గాట్ ఇట్ గాట్ ఇట్. పొరపాటు రికార్డ్ చేయకపోతే మాత్రం దానికి మళ్ళీ ఇంట్రెస్ట్, పెనాల్టీస్ ఫాలో అవుతాయి. అదే అర్థమైంది. ఇప్పుడు చాలామంది ఫారెన్లో ఉండే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి డబ్బులు పంపిస్తుంటారు సార్, మంత్లీ ఇంత అని. సో దానిపైన టాక్సేషన్స్ ఎట్లా ఉంటాయి సార్? పేరెంట్స్ కానీ అచ్చటి వాళ్ళు పంపించే వాళ్ళకి ఏమి రూల్స్ మైండ్లో పెట్టుకోవాలి? ఇప్పుడు మన చిల్డ్రన్ బయట కంట్రీలో ఉంటారు, వాళ్ళు ఇక్కడ లోపల ఉన్న పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ డిపెండెంట్ స్పౌస్ కావచ్చు, పిల్లలకి చదువు కోసం డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఇది వెరీ కామన్ ఫినామినా. ఈ మనీ కూడా మొత్తం మనం ట్యాక్స్ ఫ్రీ. అక్కడ ఆ కంట్రీలో వాళ్ళు అక్కడ కష్టపడి సంపాదించుకున్నది అక్కడ రెస్పెక్టివ్ కంట్రీస్ యొక్క లాస్ ప్రకారం అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళ భాష, అమెరికన్ W2 అంటాము, ఇంకో దాంట్లో ఒక రక భాష అంటుంటాం. ఈ లాంగ్వేజ్ ప్రకారం అక్కడ ట్యాక్స్ కట్టిన డబ్బులు పంపిస్తారు. సో ఈ అమౌంట్ని మనకి ఇండియాలో వచ్చినప్పుడు ట్యాక్స్ 100% ట్యాక్స్ ఫ్రీ. ఓకే, నో డౌట్ అట్ ఆల్. సో ఎంత అమౌంట్ వచ్చినా కానీ. బట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఎప్పుడున్న డౌట్ వచ్చేసి రిసీవింగ్ హ్యూజ్ అమౌంట్స్ జెన్యున్ కాదా అంటారు. అప్పుడు ఇక్కడున్న పేరెంట్స్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ ట్రాక్ చేసి చూపిస్తారు. సార్ దిస్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ సో అండ్ సో పర్సన్ అని. అప్పుడు అక్కడ ఫారిన్ కంట్రీలో ఉన్న ఈ పంపించిన వ్యక్తి సెంటర్ అయితే ఉన్నారో వాళ్ళ క్రెడెన్షియల్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అంటే వాడి పాస్పోర్ట్ కావచ్చు, అక్కడ ఎంప్లాయ్మెంట్ డేటా కావచ్చు, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ నెంబర్ అంటాము, అక్కడ W2 ఫామ్స్ ఉంటాయి. సో ఇక్కడ మా ట్యాక్స్ ఇన్కమ్ అని చెప్తారు, దట్స్ ఎనఫ్. కాకుండా కొన్నిసార్లు రివర్స్ అవుతుంటాయి, ఇండియా నుంచి పంపిస్తుంటారు. ఇండియా నుంచి పంపించినప్పుడు మాత్రము అప్పుడు ఎందుకు పంపించడానికి డౌట్ వస్తుంది. సో అప్ టు 10 lakhs దాకా, ఇప్పుడు ప్రజెంట్ లాస్ ప్రకారం అప్ టు 10 lakhs దాకా ఎడ్యుకేషన్, హెల్త్ పర్పస్, అంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ యొక్క కిడ్స్ అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ గురించి కానీ పంపిస్తే అప్ టు 10 lakhs దాకా నో ట్యాక్స్ ప్రాణం క్యుమ్యులేటివ్గా. సో అబౌట్ 10 lakhs అయితే 2% TDS కట్ చేసి పంపిస్తారు. ఈ TCS TCS ఇది వితౌట్ ట్యాక్స్ ఇది. సో ఇది మళ్ళీ ఈ పేరెంట్స్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళకి కట్టాల్సిన ట్యాక్స్లో అడ్జస్ట్ అవుతుంది. అదర్ వాళ్ళకి వేరే ఇన్కమ్ లేదు, ట్యాక్స్ లేదనుకుంటే అమౌంట్ డిఫరెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే. సో ఇప్పుడు ఫారెన్ నుంచి పంపించే మనీకి ఇక్కడ పేరెంట్స్ అయితే ఏం ట్యాక్స్ కట్టాల్సి కట్టలేదు. ఇప్పుడు ఓల్డ్ రెజ్యూమ్కి న్యూ రెజ్యూమ్కి మేజర్ చేంజెస్ ఏమున్నాయి సార్? ఒక 2-3 థింగ్స్. మేజర్ చేంజెస్ వచ్చేసి ఓల్డ్ రెజ్యూమ్లో మనకి రిబేట్ 87 ఇయర్ రిబేట్ 25,000 ఉండేది. ఓకే, అది ఇప్పుడు 60,000 అయింది. ఏంటి సార్ అది? రిబేట్ అంటాము, ట్యాక్స్ రిబేట్. ఓకే, మన నెట్ ట్యాక్స్ పేరు మీద రిబేట్ అని తగ్గిస్తాము, మైనస్ చేస్తాము. ఓకే, అది 75,000 60,000 అయింది. ఓకే, తర్వాత ఎంప్లాయీస్కి స్టాండర్డ్ 25,000 ఉండేది అంతకుముందు, అది ఇప్పుడు 75 అయింది. అదే సార్. తర్వాత స్లాబ్స్, అప్పుడున్న స్లాబ్స్ వేరే, రేట్ ఆఫ్ ట్యాక్స్ వేరే. ఇప్పుడు స్లాబ్స్ 7 స్లాబ్స్ పెట్టున్నాం. ఆ 7 స్లాబ్స్ యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువ కంపేరిటివ్లీ ఓల్డ్ స్లాబ్స్ కంటే కూడా న్యూ స్లాబ్లో రేట్ ఆఫ్ ట్యాక్స్ వైజ్ కావచ్చు, అయితే రూపీస్ వైజ్ కావచ్చు, మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. తర్వాత TDS వచ్చి TDSలో కూడా అంతకుముందు ఇందాక మేము అందరం మనం మాట్లాడుకున్నాము. సో ఇంతకుముందు 5% ట్యాక్స్ పట్టుకోవాలి ఇండియా నుంచి పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసము అబౌట్ 10 lakhs పంపించే పని అయితే దాని మీద 5% ట్యాక్స్ ఉంది. ఇప్పుడు 2% అయింది. లైక్ వైజ్ దేర్ ఆర్ ద రేషనలైజేషన్ ఇన్ ది ట్యాక్స్ రేట్స్ ఆల్సో, TDS రేట్స్. ఈ 4 యాక్టివిటీస్ మేజర్ చేంజెస్. అదే సార్. సార్ ఇప్పుడు ఈ రూల్స్ అన్ని సైడ్ పెట్టి మీ 30+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం సార్. సార్ ఇప్పటి వరకు మీ లైఫ్లో చూసిన బిగ్గెస్ట్ IT రైడ్ అండ్ మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి సార్ దాంట్లో? సో మేము ఒక ఒంగోలు కేసు ఒకటి చేసాం సార్, కంపెనీ పేరు చెప్పలేను. సో వెరీ వెరీ బిగ్ కంపెనీ. మీరు ఈ ఓపెన్ ల్యాండ్స్ పర్చేజు, తర్వాత దానికి ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేయటం, ఇది కాన్సెప్ట్ బయట కామన్గా ఉంటారు. అవును.
సో ఒక కంపెనీ ఏం చేసింది, దే కలెక్టెడ్ హ్యూజ్ డిపాజిట్స్. ఓకే. సో డిపాజిట్స్ కలెక్ట్ చేయకూడదు. సరే. డిపాజిట్ కలెక్ట్ చేసింది. తర్వాత వాళ్ళకి ప్లాట్స్ అలాట్ చేస్తా అని చెప్పింది. ఆ కలెక్షన్ ఆఫ్ డిపాజిట్స్ యాక్చువల్గా బ్యాంక్ మోడ్లో ఉందనుకోండి, డిజిటల్ పేమెంట్స్ లాగా. అంటే పాతకాలంలో డిజిటల్ పేమెంట్ లేకపోయినా చెక్కు, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఐఎంపీసీ అంటే ఉన్నాయి. అవి చేస్తుంటే లీగల్గా రైట్ వచ్చేది. వాళ్ళు ఒక 10,000 crores దాకా కలెక్ట్ చేశారు అమౌంట్ని. తర్వాత డిఫరెంట్ పొలిటికల్ ఇష్యూస్ అండ్ చిన్న చిన్న పెట్టి కేసెస్ తోటి చేసిన ప్రాబ్లం బయటకు వచ్చింది. ఈ ప్రాబ్లం బయటకు వచ్చిన తర్వాత దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ పాపులేషన్ చెప్పలేం కానీ థౌజండ్స్ ఆఫ్ పాపులేషన్ కంపెనీ మీదకి వచ్చేసారు. కంపెనీ మీదకి వచ్చినప్పుడు ఈచ్ ఇన్వెస్టరు సపోజ్ ఒక 1 lakh పేమెంట్ చేసి అనుకోండి, దాంట్లో వైట్ మనీ వచ్చేసి 30,000 40,000 ఉంటుంది. రిమైనింగ్ 70,000 క్యాష్ రూపంలో ఇచ్చారు. సో మేనేజ్మెంట్ మాకు వైట్ వచ్చింది రికార్డ్ చేస్తారు. మేము కూడా ఆవేశంగా ఒక 100+ స్టాఫ్ని డిప్లాయ్ చేసి, సో వెరీ బిగ్ కంపెనీ లీగల్గా ఉంటుందని అసెస్ అర్థమవుతుంది, సంథింగ్ మిస్టేక్ హ్యాపెనింగ్ అని చెప్పని డ్యూరింగ్ ద కోర్స్ ఓన్లీ 1 year చేసాము. సో ఆడిట్ నడుస్తూ ఉంది. ప్రాపర్గా మాకున్న డాక్యుమెంట్ ప్రకారం అన్ని వెరిఫై చేస్తూ వెళ్ళాము. లాస్ట్ మూమెంట్లో వచ్చిన పెట్టి కేసు తోటి సమ్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది దాంట్లో. సో పొలిటికల్ కేసు తోటి కంపెనీ మీద కేసు ఒకటి బుక్ అయింది. సో దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ రైడింగ్కి వచ్చారు. సో దే సీజ్ ఆల్ డాక్యుమెంట్స్. ఓకే. ఇన్ దట్ ప్రాసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై ద లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ లక్కీగా ఏంటంటే మా రోల్ వచ్చేసి ఓన్లీ వైట్ మనీకే ఉంది కాబట్టి మేము చేసిన మనీ కూడా రికార్డ్ చేస్తూ వచ్చాము, ఏదైతే వెరిఫై చేసాము. ఈ థౌజండ్స్ ఆఫ్ పాపులేషన్ ఎవరైతే క్యాష్ రూపంలో ఇచ్చారో వాళ్ళు కోర్టులో చెప్పుకోలేరు, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉండదు. ఉన్న ఏదో పిచ్చి కాగితాలు ఏదో ఉంటాయి, ఆ పేపర్లు వ్యాలిడ్ కాదు, కంపెనీ బుక్స్లో రికార్డ్ లేదు. వాళ్ళు దే లాస్ట్ యూజువలీ. తర్వాత కేసు పెట్టు కోర్టు, మేము కేసుగా విట్నెస్ అయ్యాము, ఆడిట్లో ఉన్నాం కాబట్టి. సో కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు జడ్జి గారు డేటా ఏముందండి, అక్కడ లోకల్ ఎస్పీ, ఒంగోలు ఎస్పీ గారు, జడ్జి గారు కౌంటర్స్ మీ కౌంటర్స్. సో మా దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవి ప్రొడ్యూస్డ్. నియర్లీ ఒక 2 months ఐ వాజ్ ఇన్ ఒంగోలు, లిటరల్లీ. అక్కడే కూర్చోవడము, డైలీ ఎస్పీ గారి ఆఫీస్ రికార్డ్ చేయటము, వెళ్ళటము, డేటా కంపైల్ చేసుకోవడం, మళ్ళీ మా దగ్గర డేటాతోటి పోలీస్ డిపార్ట్మెంట్ పడుతున్న డేటా రికన్సిలియన్సీ వాళ్ళకి ఇవ్వడము. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మాకే భయం పుట్టింది పబ్లిక్ తర్వాత. సో బ్లాక్ మనీ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎట్లా లాస్ అయిపోతారని. సపోజ్ అదే చిన్న చిన్న అమౌంట్ 1 lakh rupees అయినా కానీ వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ ఇన్కమ్ స్టేట్మెంట్ చూపించుకోవడము, లేకపోతే ఏదో ఒక వైట్ రూపంలో ఇచ్చి ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది చాలా దూరం. ముందు ఇచ్చిన అమౌంట్ చెక్ రూపంలోనూ ఏదో చేస్తుంటే సో వాళ్ళ కోర్టుకి చెప్పుకోవడానికి ఉంటుంది. తర్వాత కంపెనీ నుంచి రికవరీ అవుతుందా కాదా, ఆ జ్యుడిషియల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎంత డిలే అవుతుంది తర్వాత విషయం. కానీ వీళ్ళకి ఆ రైట్ కూడా పోయింది అక్కడికి. ఎస్పెషల్లీ చాలా బాధపడ్డాం, కొంచెం కాదు చాలా నెలలు అది మైండ్లో అట్లా కనిపిస్తూ ఉండేది. ఎందుకంటే చాలామంది బిలో మిడిల్ క్లాస్ ఆర్ బిలో పావర్టీ, వాళ్ళు ఏదో డైలీ సేవింగ్స్ రూపాయి కూడబెట్టుకొనేసి ఏదో ఒక చిన్న ల్యాండ్ ఉంటే ఇల్లు కొట్టుకోవచ్చు, ఆఫ్టర్ సమ్ ఇయర్స్ తర్వాత అన్ని కూడబెట్టుకునే డబ్బులన్నీ కూడా ఇట్లాంటి క్యాష్ రూపంలో ఇచ్చేసి అడ్డంగా దొరికిపోయారు. దే లాస్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఆ ఇచ్చిన 1 lakh or 5 lakhs rupees అనేది వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్. ఇంకా మళ్ళీ ఇంకొక 5 years 10 years కష్టపడిన అమౌంట్ రాదు. అట్లాంటిది వాడు మనం చేసుకున్న చిన్న మిస్టేక్స్, వాడు చేసిన కంపెనీ మిస్టేక్ కాదు, మన చెక్ రూపంలో ఇవ్వకుండా, అదే బ్యాంక్ మోడ్లో ఇవ్వకుండా క్యాష్ రూపంలో ఇచ్చి వాడు తప్పు చేసి అని చెప్పని వాడిని తిట్టుకుంటూ మనం బాధపడ్డాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే మోస్ట్ ఆఫ్ ద కంపెనీ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది తర్వాత విషయం. కానీ వీటి లైఫ్ నాశనం అయిపోయింది. అట్లా కొన్ని వేల మంది, ఎస్పెషల్లీ చిట్ ఫండ్ కంపెనీస్. సో చిట్ ఫండ్ కంపెనీస్లో రోజుకి పేపర్ కనిపిస్తూ ఉంటాయి వెరీ ఫ్రీక్వెంట్గా, రోజు చెప్పైనా ఫ్రీక్వెంట్గా. సో చిట్ ఫండ్ ఎత్తుకెళ్ళిపోయారు, డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు అని. అది ఇవన్నీ కూడా అన్రిజిస్టర్డ్ చిట్స్, అన్రిజిస్టర్డ్ చిట్స్. ఓకే. అంటే రిజిస్టర్ చిట్ అనుకోండి. సో ఎంతైతే మనం సపోజ్ ఒక 5 lakhs చిట్ చేస్తాము, 5 lakhs మీద రిజిస్టర్ ఆఫ్ చిట్స్ అని సపరేట్గా ఉంటుంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది. అక్కడ 100% డిపాజిట్ చేయాలి. వీడు చిట్ కంపెనీ ఎతకపోతే ఈ డబ్బులు నుంచి వాళ్ళకి రియంబర్స్ అవుతాయి, అది సెక్యూరిటీ ఉంటుంది. అంటే గవర్నమెంట్ కూడా మానిటర్ చేస్తుంటుంది, ఒక కంపెనీలో జాగ్రత్త పడతారు, బికాజ్ డిపాజిట్ హెల్డ్ అప్ అయిపోయింది కాబట్టి.
సో అదే మనం అండర్స్టాండ్ చేసాం అనుకోండి, వాడు క్యాష్ తీసుకుంటాడు, మరి క్యాష్ ఇస్తాడు, అది ఒకటి ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది. నెంబర్ 2, వాడి మోసం చేస్తే మనం ఏం చెప్పలేం, మన లీగల్ రైట్ ఏమి ఉండదు. ఇది ఇచ్చామని చెప్పడానికి మనం ప్రూవ్ చేసుకోలేము, తీసుకుని వాడు చెట్ట చెప్పడు. సో ఇది ఒకటి. ఈ మేజర్ మా దగ్గర మేము అయిన కేసులు వేస్తాం. తర్వాత రీసెంట్గా వైజాగ్లో గత 2 days బ్యాక్ ఏదో ఇష్యూ వచ్చింది. సో 2000 crores అని పేపర్లో మీడియాలో వస్తూ ఉంది. ఆ జెన్యూనిటీ పక్కన పెట్టండి, అది నిజంగా స్టాండ్ అవుతుందా స్టాండ్ కదా బిఫోర్ కోర్ట్ ఆఫ్ లా అనేది డిఫరెంట్ ఇష్యూ. దానికి వాళ్ళ లాయర్లు సేర్లు ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో ఈ 2000 crores జెన్యూన్ అయితే ఫ్రాడ్ అనేది, దాంట్లో ఉన్న అమౌంట్ 100% వైట్ అయితే, అంటే ఇన్వెస్టర్స్ ఏదో చేశారు, వాళ్ళు లీగల్గా రైట్ ఉంటుంది, దే గో ఫర్ కోర్ట్ ఆఫ్ లా, అండ్ అది ఎప్పుడు ప్రొసీడింగ్ ప్రకారం రావాల్సిన టైంకి వస్తుంది. అది క్యాష్ అయితే దే కాంట్ క్లెయిమ్, సో దే కాంట్ సబ్మిట్ ఎనీ కేసులా బిఫోర్ ఎనీ అథారిటీ. వాళ్ళు ఇంకా రిటర్న్ ఆఫ్ చేసుకోవాల్సింది అమౌంట్ని. వాళ్ళు హార్డ్ అండ్ మనీ క్యాష్ అని చెప్పుకుంటూ చిన్న చిన్న విషయాలకి అక్కుతూ పడేసి, ఇప్పుడు ఒక అకౌంటెంట్ సిఎనో పెట్టుకుంటే మీకు అయ్యే ఖర్చు ఒక 2,000, 5,000, 10,000 రీజనబుల్ అమౌంట్ ఉంటుంది మీ కేసుని బట్టి. సో దానికి మనం వెనక్కి వెళ్ళిపోయేసి క్యాష్ అండ్ క్యారీ లాగా చేసుకుంటూ పోతే తప్పు జరిగితే మాత్రము ఫస్ట్ మన హార్డ్ అండ్ సేవింగ్స్ మొత్తం లాస్ అవుతాయి. ఆ సేవింగ్స్ ఉంటాయని చెప్పి కొన్ని హోప్స్ ఉంటాయి. ఇట్ మే బీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఫ్యూచర్ హౌస్ కావచ్చు, డిఫరెంట్ థింగ్స్, ఎవ్రీ ఆస్పిరేషన్స్ వాళ్ళకి ఉంటాయి. అవన్నీ క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ ఒకసారి అట్లా నెగిటివ్ ఫామ్ అయిందనుకో మనలో, అది మళ్ళీ రీబిల్డ్ కావడానికి చాలా నెలలో సంవత్సరం పడుతుంది. ఆ టైం మొత్తం మన యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆ ప్లాన్ నుంచి పక్కకి వెళ్ళిపోద్ది. సో ఒకవేళ ఇన్ఫ్లేట్ కాంప్లెక్స్ అవుతుంది, మనం చేయలేమేమో అని. కానీ జరిగింది ఏంటంటే నువ్వు చేసిన మిస్టేక్ అది. సో మన మిస్టేక్ మనమే పెనాల్టీ పడుతున్నాం. సార్ ఇప్పుడు నార్మల్గా మనం న్యూస్లో చూస్తుంటాం కదా సార్, ఒక పొలిటీషియన్కి అంటే డిక్లేర్డ్ అసెట్స్ 10 crores కానీ 2 crores ఉన్నాయని ఇట్లా ప్రెస్లో చెప్తూ ఉంటారు. అంటే జస్ట్ ఒక మీడియాలో చెప్పినందుకు ఒక ఐటీ డిపార్ట్మెంట్ రైట్ చేస్తుందా సార్? అసలు ఐటీ డిపార్ట్మెంట్ ఇది న్యూస్ అనగానే ఫస్ట్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుంది? మీడియా న్యూస్ అసలు ఎవరు కన్సిడర్ చేయరండి. సో దాంట్లో నేను ఫాల్స్ అని చెప్పను, కానీ మోస్ట్లీ ఫ్యాబ్రికేట్ ఉంటాయని పబ్లిక్ అంటారు. సో మీకు విత్ ఎవిడెన్స్ ఉంటేనే డిపార్ట్మెంట్ ముందుకు వస్తుంది. సపోజ్ ఒక పొలిటీషియన్ మీద ఒక ఎలిగేషన్ వస్తుంది, ఈ హ్యావింగ్ సమ్ ఎక్స్ రూపీ అని చెప్పని. సో ఇమ్మీడియట్ డిపార్ట్మెంట్కి రైట్ చేసే ముందు దే హ్యావ్ దర్ ఓన్ టీమ్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. వాళ్ళ డిపార్ట్మెంట్ స్టాఫ్ని సినిమా టైప్లోనే మారువేషాలు వేసి పంపడం కానీ, డిఫరెంట్ ఏదో ప్రొడక్ట్స్ అమ్మాయి వాళ్ళు స్టాఫ్లో పంపడము, దాన్ని ఎక్కి అంటాం మనం. అట్టగా వీళ్ళు ఏవైతే మీడియాలో వచ్చిన అసెట్స్ లిస్ట్ అయితే వస్తుందో ఆ లిస్ట్ అని కూడా వెరిఫై చేసుకుంటారు. అవి నిజంగా ఎవరి పేరుతో ఉన్నాయి. ఇప్పుడు ఒక పర్సన్ యొక్క అసెట్స్ డీటెయిల్స్ మనకు నాకు పబ్లిక్ తెలియదు, కానీ డిపార్ట్మెంట్ తెలుస్తుంది. దే హ్యావింగ్ పవర్స్. సో వాళ్ళు ఎవరి దగ్గర డేటా ఉంటుందో తెలుసుకొని ఆ డేటాని లీగల్ తెప్పించుకుంటారు. విత్ ఎవిడెన్స్ తోటే రైట్ చేస్తారు. ఎందుకంటే రైడింగ్ చేయడానికి ఒక ఆఫీసర్, కమిషనర్ ఉన్నారు, మోస్ట్లీ అందరూ ఐఆర్ఎస్ ఆఫీస్లో ఉంటారు. సో జూనియర్ ఆఫీసర్ అయితే ఉంటాడు, బట్ జస్ట్ లైక్ కాంట్ గో అవే. ఒక బిల్డింగ్ కలిపి తలుపు కొట్టి లాక్ చేస్తా అంతా లేదు. వాడికి హైర్ అథారిటీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, డీసీ జేసీ అంటాము. ఈ పర్మిషన్ ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ లైక్ పర్మిషన్ ఇవ్వరు. రేపు అది ఫిజిల్ అవుట్ అయిందనుకోండి, రాంగ్ అయిందనుకోండి, సో పబ్లిక్లో డిపార్ట్మెంట్ బ్యాడ్ నేమ్ అవుతుంది, డిఫేమ్ అవుతుంది. అది వాళ్ళు డోంట్ లైక్ టు బై దట్ టైప్ ఆఫ్ బ్యాడ్ నేమ్. సో లీగల్ ఎవిడెన్స్ తోటి వీళ్ళు ముందు బిఫోర్ గోయింగ్ టు రైడ్ దట్ ఆఫీసరు హైర్ అథారిటీస్ ముందు ఎస్టాబ్లిష్ చేయాలి. సార్ ఇట్లా 10 ఉన్నాయి, నా దగ్గర డేటా వచ్చింది, మనం పట్టుకుంటే ఇంత రూపీస్ ట్యాక్స్ వస్తుందని ఎస్టాబ్లిష్ చేయాలి. సో డాక్యుమెంట్ ఒక చెప్పిన దాంట్లో 50% రికవరీ కావాలి. సో మనం 100 రూపాయలు చెప్పాము, రూపాయి కూడా రాలేదనుకోండి, ఈ ఆఫీసులు చూపు అనవసరంగా వచ్చి రేపు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎత్తుకోవాలి, ఫేస్ చేయాలి. సో అందువల్ల విత్ ఎవిడెన్స్ మాట్లాడతారు. కానీ మీడియా వచ్చిన ఫిగర్ తోటి, ర్యాండమ్ నెంబర్స్ తోటి మోస్ట్లీ కాదు అని చెప్తుంటారు. మీడియాలో వచ్చినా కానీ యాక్షన్ తీసుకుంటే డిపార్ట్మెంట్ కానీ పదాలు బయట వినిపిస్తుంటాయి. దట్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు రైడ్ మూవీ చూసారు సార్, అజయ్ దేవగన్? సో నాకు చాలా ఇష్టం సార్. రైడ్ 1, రైడ్ 2 2 పార్ట్స్ వచ్చాయి. సో అతను సడన్ గా వచ్చి, అంటే ఈజ్ అ పొలిటీషియన్, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఏవైతే రైడ్ చేస్తున్నారు. సో అంటే ఐటీ ఆఫీసర్ అంత పవర్స్ ఉంటాయి సార్, అంటే మొత్తం ఫోన్స్ లాక్కొని, అంటే ఎవరు రైడింగ్ అప్పుడు మాత్రం ఫోన్స్ అలౌ చేయరు, ఇంచుమించు థర్డ్ పార్టీ అలౌ చేయరు, లీగల్ గానే వాళ్ళు వస్తారు. బిఫోర్ దట్ ఇందా చెప్పినట్టు
వాళ్ళు ఒక ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. యా యా ఇప్పుడు ఆ సినిమాలో అజయ్ గౌతమ్ చేసినా కానీ ఇంకో ఎక్స్పైర్డ్ ఆఫీసర్ వెళ్ళినా కానీ బిఫోర్ గోయింగ్ టు సమ్ ప్రెమిసెస్ Sure. ఆ జూనియర్ ఆఫీసర్ హైదరాబాద్కి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందే. అదే సార్ ఇది ఇక్కడ మాదే ప్రేమ పేసి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్లో డేటా ఉంది, Sure. దాంట్లో సమ్ అమౌంట్ కన్సిల్ అయింది, మనం రైట్ చేయొచ్చు, విచ్ వాజ్ అన్డిస్క్లోజ్డ్. Hmm. ఈ లోపల వాళ్ళు వేసే పని ఏంటంటే ఏ దగ్గర అసెట్ ఉందని చెప్పంటారు, వాళ్ళకి ఇన్కమ్ ట్రాక్ చేస్తారు. Hmm. లాస్ట్ 5 years 10 years కూడా ట్రాక్ చేస్తారు. Sure. అసలు వెదర్ ఫైల్డ్ ఆర్ నాట్, Yeah. ఇఫ్ సో ఫైల్డ్ వాట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్, Yeah. ఆర్ హౌ మచ్ ఇన్కమ్ దే రిపోర్టెడ్, Good. ఇవన్నీ ట్రాక్ అవుతాయి ఫస్ట్ లెవెల్లో. Sure. దీని తర్వాత ఈ ఓపెన్ సోర్స్ వచ్చిన డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ కాదని చెప్పి వెరిఫై చేస్తారు. Sure. సో వాళ్ళ ఉన్న ఓన్ టీమ్ తోటి ఓన్ స్టాఫ్ వెళ్తారు, థర్డ్ పార్టీ హైర్ కూడా ఉండదు, Good. ఓన్ స్టాఫ్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ కాదని ఒకటి రెండు చెక్ చేసుకుంటారు. Sure. జస్ట్ లైక్ దట్ దే టేక్ ఫర్ దిస్ ప్రాసెస్ దే టేక్స్ డేస్ అండ్ మంత్స్. Sure. Sure. జస్ట్ లైక్ దే కాంట్ గో వన్ డే కాదు. అదే. చాలా మంది మార్చ్ రైడింగ్స్ అన్ని పేపర్లు వస్తుంటాయి. Sure. వాళ్ళు మార్చ్లో రైడింగ్కి వెళ్ళారంటే ముందు 3-4 months ముందు క్రిమినల్ వర్క్ నడుస్తూ ఉంటుంది. అదే. సో దాంట్లో సమ్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత ఆ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం దాటి ముందు. Sure. Sure. సో ఇవన్నీ మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, మన లీగల్గా చిక్కుతుంది, Sure. ఈ ప్లేస్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈ ప్లేస్లో అసెట్స్ ఉన్నాయి, ఈ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ అన్రికార్డెడ్, Sure. ఇన్కమ్ చాలా తక్కువ చూపించారు, రియల్ ఇన్కమ్ రియల్ అసెట్స్ X రూపాయి అయితే ఇన్కమ్ చూపించింది X-1, ఇట్లాగా పెద్ద ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకొని Sure. ఒక రీజనబుల్ ఎవిడెన్స్ తోటి వెళ్తారు. Got it. Got it. సినిమాల్లో కొంచెం సినిమాటిక్గా ఉంటుంది, మన దానికి నో కామెంట్ అది. అదే అదే. కొన్ని ఇష్యూస్ జరిగాయి దాంట్లో. Sure. Sure. సో ఒక్కొక్క ఆఫీసర్ కొంచెం ఎస్పెషల్లీ లేట్ అవర్స్ ఉండకూడదు Sure. రైడ్లో, ఉంటే లేడీ ఆఫీసర్స్ ఉండాలి. సినిమాలు చెప్పినట్టే లీగల్గానే ఉంటుంది. Sure. Sure. తర్వాత ఉన్న అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ని హార్ట్ చేయకూడదు, Sure. చేసుకోకూడదు. దాంట్లో సినిమాలు కొంచెం చాలా జరుగుతుంటాయి. అదే అదే. అవన్నీ సినిమాటిక్ ఇష్యూస్ కొంచెం పబ్లిక్కి అట్రాక్షన్ చేస్తుంటారు. అదే అదే సార్. అసలు బినామీ అంటే ఏంటి సార్? ఇప్పుడు నార్మల్ బినామీ అని word it. బినామీ ట్రాన్సాక్షన్స్ ఇట్ వాజ్ ఎ వెరీ ఓల్డ్ యాక్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా, Sure. బట్ సీరియస్గా యాక్షన్స్ అయితే తక్కువగా ఉన్నాయని అని పబ్లిక్ అంటారు. బట్ మేజర్ ఇష్యూ ఏంటంటే బినామీ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది నేను ఎగ్జాంపుల్ చెప్తాను, చాలామంది అంటాం కంటే కూడా ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్స్ అంటాము. Sure. ఫ్రీలాన్సర్స్కి సమ్ ఫోన్స్ గిఫ్ట్ ఇస్తుంటారు, కామన్గా పేపర్లో వస్తుంటుంది. అవును. సో ఈ ఫోన్ ఓనర్ ఎవరు? Sure. ఇచ్చే కంపెనీ వాళ్ళు. Sure. ఒక కంపెనీనో ఎవరో వాళ్ళు మనకి వాళ్ళ ఐటమ్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇన్ఫ్లుయెన్సర్కి ఫోన్ గిఫ్ట్ ఇస్తారు. Yeah. ఇప్పుడు ఫోన్ పర్చేజ్ చేసినప్పుడు ఎవరి పేరుతో పర్చేజ్ చేస్తారు? Yeah. సో కంపెనీ పేరుతో ఉంటుంది. Mm. సో ఎస్పెషల్లీ ఐఫోన్ లాంటి పెద్ద మాట్లాడితే Sure. జిఎస్టీ బిల్ ఎక్కడ బయట రాదు. Sure. సో ఆ వాటికి కంపెనీ పేరు బిల్ జనరేట్ అవుద్ది. Mm. బట్ ఫోన్ హోల్డింగ్ ఎవరు? ఇన్ఫ్లుయెన్సర్. Yeah. ఆ సీను ఏదో షూట్ చేస్తారో ఆ సీన్ తర్వాత ఫోన్ వెనక్కి ఇచ్చేసి అనుకోండి, Okay. అగైన్ దట్ ఫోన్ బిలాంగ్స్ టు అసెట్ ఆఫ్ ది కంపెనీ. Good. ఇప్పుడు పని అయిపోయిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్సర్కో లేకపోతే వీడియో కంటెంట్ వాళ్ళకు ఈ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చేస్తుంటారు. Sure. ఇప్పుడు ఆ ఫోన్ హోల్డింగ్ చేసిన పర్సన్ యాక్టింగ్ యాజ్ బినామీ ఫర్ దిస్ కంపెనీ. Got it. సో అది యాక్చువల్గా పట్టుబడితే మనకు చాలా పెనాల్టీ సార్. Sure. 3 times పెనాల్టీ, No problem. 3 times ఆఫ్ ది అసెట్ ఇద్దరికి, అదే. బినామీ దారికి బినామీ హోల్డర్ ఇద్దరికి కూడా పెనాల్టీ పడుతుంది. సార్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరే వాళ్ళకి ఇది ఫోన్ రూపంలో గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా సార్, సో అది ట్యాక్సబుల్ ట్యాక్సిబుల్ సార్, పక్కా Taxable. ట్యాక్సిబుల్. ఓకే అది ట్రీటెడ్ ఇన్కమ్ ఓన్లీ. ఓకే సో అప్ టు 20 lakhs దాకా పర్ యానం ఓకే. ఏం అక్కర్లేదు. దట్ ఆల్సో బిజినెస్ ఇన్కమ్ కిందకి వస్తుంది. 20 lakhs దాటితే దేనికి కింద వస్తుంది? ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. ఓకే బిజినెస్ ఆఫ్ ప్రొఫెషన్ అంటాము. ఓకే ఓకే. సో ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ ప్రొఫెషన్ కింద ట్రీట్ చేయాలి. సో అది 20 lakhs దాకా జిఎస్టీ అక్కర్లేదు. 20 lakhs దాటితే జిఎస్టీ కూడా తీసుకోవాలి. మ్యారేజ్ గిఫ్ట్స్ మాత్రం నాన్ ట్యాక్సబుల్. నాన్ ట్యాక్స్ ఫ్రీ, 100% ఫ్రీ. ఓకే ఓకే ఓకే. సార్ ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఇప్పుడు ఈ కంటెంట్ క్రియేటర్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని దే ఐడెంటిఫైడ్ యాజ్ అ ప్రొఫెషన్. ప్రొఫెషన్ సార్. సో వాళ్ళకి ఏంటి సార్ ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్? వీళ్ళకి వచ్చేసి సార్ అప్ టు 75 lakhs దాకా Sure. వాటి కాల్డ్ లిబరల్ మేనర్లో ప్రొవిజన్స్ పెట్టినారు. 44 ADA అంటాము. సో ఈ 44 ADA కింద అప్ టు 75 lakhs దాకా 50% ఆఫ్ 75 lakhs, ఓకే. దట్ ఈస్ 50 lakhs వచ్చింది సార్. 50% నెట్ ప్రాఫిట్ ఆఫర్ చేస్తే ఇంకా మిగతా ఎక్స్పెన్సెస్ చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ సింపుల్ రిటర్న్ 75 lakhs 50% 37.5 lakh ఇన్కమ్ ఆఫర్ చేసి దానికి అనుగుణంగా ట్యాక్స్ కట్టుకుంటూ వచ్చేస్తే నో బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్. ఓకే. అంతేకాదు 50% కంటే నాకు రియల్ ఎక్స్పెన్స్ ఎక్కువ ఖర్చు పెట్టానని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే,
సో దే కెన్ ఆఫర్ లెసర్ దాన్ ది 50%. దానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కొన్ని ఎక్స్ట్రా ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఐట్ అని రకరకాల ఫామ్స్ ఉంటాయి, సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ నుంచి వచ్చే ఇన్కమ్ ఇవన్నీ దీని కిందకి వస్తాయి? అవును, యూట్యూబ్ ఛానల్గానే విత్ ఇన్ ఇండియా, అవుట్ ఆఫ్ ఇండియా మనం మాట్లాడుతాం కంటెంట్ కానీ వీటండి కూడా. విత్ ఇన్ ఇండియా అయితే ఇన్కమ్ ఫ్రమ్ ఇండియా. సో యూట్యూబ్ అనేది ఫారిన్ ఇన్కమ్ అవుతుంది. సో ఫారిన్ ఇన్కమ్ అది కంపల్సరీగా రికార్డ్ చేయాల్సిందే, తర్వాత దాని మీద ట్యాక్స్ కట్టాల్సిందే. అగైన్ 75 lakhs మనం ఇందాక చెప్పినట్టు ఆ రూల్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కింద వస్తుంది. సో ఇన్కమ్ ఫ్రమ్ ఇంకా యూట్యూబ్ సంబంధించిన ఇంకా వేరే అసెట్స్ కానీ కొన్ని ఉంటాయి ఫారిన్ కంట్రీలు, అవి కూడా రికార్డ్ చేసుకోవాల్సింది. అదే అర్థమైంది సార్. మీ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీ క్లయింట్కి ఈ మిస్టేక్ చెయ్యొద్దు అని చెప్పి అతను చేశాడు అండ్ యూ హ్యావ్ పేడ్ లాట్ ఆఫ్ ఫైన్స్, ఏదన్నా సిచ్యువేషన్ చెప్పండి సార్. చాలా చెప్పచ్చు. ఒకటి ఈ జిఎస్టీ పర్చేజెస్. సార్ జిఎస్టీ యాక్ట్ వచ్చిన తర్వాత మనం పర్చేజ్ చేసేటప్పుడు మస్ట్ పర్చేజ్ రిజిస్టర్డ్ డీలర్స్ని కొనుక్కోవాలి. సార్ సో చాలామంది క్యాష్ అండ్ క్యారీలు తక్కువ వస్తుందని చెప్పేసి అని దే బయింగ్ ఫ్రమ్ అన్లిస్టెడ్ డీలర్స్. సో అన్లిస్టెడ్ డీలర్స్ పర్చేజ్ చేసినప్పుడు మనం ఆర్సీఎం కట్టుకొని లోపల రికార్డ్ చేసుకోవాలి. ఈ ఆర్సీఎం కట్టడం అనేది లాస్ కాదు, అది మళ్ళీ నెక్స్ట్ కట్టబోయే ట్యాక్స్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది. కానీ వీళ్ళు కొంటవేమో అన్లిస్టెడ్ కొనుక్కొస్తారు, అది మళ్ళీ ఆర్సీఎం కట్టకుండా మిస్టేక్ చేస్తారు, డిపార్ట్మెంట్ పట్టుకుంటుంది, దాని మీద మళ్ళీ ట్యాక్స్ పెనాల్టీ కట్టుకుంటుంటారు. అదొకటి. టీడీఎస్ సపోజ్ ఎస్పెషల్లీ శాలరీ ఎంప్లాయీస్ గురించి మాట్లాడితే చాలామంది శాలరీ చెక్ క్యాష్ ఇస్తుంటారు, అది వద్దని చెప్తుంటాము. సో క్యాష్ ఇచ్చినా కానీ లేదా చెక్ పేమెంట్ చేస్తారు, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ చేస్తారు. ఈ ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు వీళ్ళ పాన్ డేటా తీసుకోరు అసలుకి. సో వాడు మనిషి ఉన్నాడు, పని చేసాడు, శాలరీ ఇచ్చాము అట్లా మాట్లాడతారు. కానీ డిపార్ట్మెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే నువ్వు పేమెంట్ చేసావు, ఫస్ట్ అప్టైన్ పాన్ నెంబర్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ఎంప్లాయీ. సో ఆ పాన్ నెంబర్ని రికార్డ్ చేయండి డిపార్ట్మెంట్ డేటా అడిగినప్పుడు. మనం ఏ రోజైతే నోటీస్ వచ్చిందో ఆ రోజు ఎత్తుకుంటా ఉంటాం, అసలు మనిషి ఉందా లేదా, లేదా పాన్ నెంబర్ ఉందా లేదా. ఆ రోజు పాన్ నెంబర్ అయితే ఆన్సర్ చెప్పాలి, అప్పుడు డిపార్ట్మెంట్ వాటికి హెవీ పెనాల్టీ ఇస్తుంటుంది. తర్వాత ఎస్పెషల్లీ క్యాష్ పర్చేస్, క్యాష్ డీలింగ్స్ చాలా చోట్ల క్యాష్ హ్యాండ్లింగ్ చేస్తారు. అది చిన్నసార్లు చెప్పినా కానీ సో వాళ్ళు ఏమంటారు ప్రాక్టికల్ ఇష్యూస్ కొన్ని చోట్ల అవసరం అవుతాయి అంటారు, కానీ డిపార్ట్మెంట్ యాక్ట్ ఒప్పుకోదు, ఇన్కమ్ ట్యాక్స్ ఒప్పుకోవట్లేదు, జిఎస్టీ ఒప్పుకోదు, లీగల్గానే ఒప్పుకోరు. సో అవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి బ్యాక్ ఎండ్లో. అవి ఇంకా పడ్డప్పుడు నోట్స్ వచ్చి టకటకని ట్యాక్స్ కట్టుకోవడమే, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. చాలా మంది lakhs and crores కట్టిన వాళ్ళు ఉన్నారు. సార్ నేను మా ఫ్రెండ్కి ఒక 10 lakhs ఆఫ్ హ్యాండ్ లోన్ ఇచ్చాను సార్. సో అతను 1 yearలో నాకు పే చేస్తా అన్నాడు అండ్ మంత్లీ ఇంత ఇంట్రెస్ట్ అని అనుకున్నాను. కాకపోతే డిలే అవుతూ పే చేయలేదు. సో ఇప్పుడు నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇఫ్ ఐ వాంట్ టు కంప్లైన్, సో నాకు ఏం రైట్ ఉంటుంది? ఎందుకంటే బికాజ్ ఐ పేడ్ ఇన్ క్యాష్. సో నేను అసలు కంప్లైంట్ చేయొచ్చా, లీగల్గా నేను ఏమన్నా యాక్షన్ తీసుకోవచ్చు? ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ ఎవిడెన్స్ అడుగుతారు, మీరు క్యాష్ పేమెంట్ చేశారు. సో క్యాష్ సోర్స్ మనం ఎస్టాబ్లిష్ చేయలేము. ఓకే, రిసిపియంట్ ఎట్లా నో అని చెప్తున్నాడు ఎగ్గొట్టడానికి, మీరు ఇచ్చిన వాళ్ళు మీరు ఎవిడెన్స్ లేదు, మీరు ఏమని చెప్తారు? క్యాష్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వాట్సాప్లో ఒక టెక్స్ట్ ఉంది అనుకోండి, లైక్ ఐ పేడ్ నీకు ఇచ్చిన 10 lakhs నేను ఇస్తా అని ఒక కన్వర్జేషన్ ఉంది అనుకోండి వాట్సాప్. ఆ కన్వర్సేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు, మీరు కావాలని మీరే చేసుకుంటారు అంటాడు డిపార్ట్మెంట్. అది ముందు పేమెంట్ ఇచ్చినప్పుడు మన దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్ అనేది ఉంటే నెక్స్ట్ ఇవన్నీ తర్వాత వస్తాయి. అదే సార్. సో ముందు పేమెంట్ అప్పుడే మనకి డాక్యుమెంట్ లేకపోతే రెస్ట్ ఆఫ్ థింగ్స్ మోస్ట్లీ లా ముందు యాక్ట్ అది స్టాండ్ కాదు. అదే అదే సార్. కేసు ఎక్కువ ఓడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది ప్రైవేట్ ఫైనాన్సెస్ ఉంటారు కదా సార్, సో వాళ్ళు అంటే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి సార్? ప్రైవేట్ ఫైనాన్స్ అని మనం 2-3 రకాలుగా మాట్లాడచ్చు. ఎస్పెషల్లీ పాన్ బ్రోకర్స్. ఈ పాన్ బ్రోకర్స్ అన్నప్పుడు వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి పాన్ బ్రోకర్ లైసెన్స్ తీసుకుంటారు. ఓకే. సో గోల్డ్ తాకట్టు పెట్టుకొని చేస్తుంటారు, కొంతమంది విడిగానే క్యాష్ ఇస్తుంటారు. అది లీగల్లీ పర్మిసిబుల్. సో బికాస్ దే గట్ లైసెన్స్. సో వాళ్ళు క్యాష్ ఇస్తారు, వస్తువు పెట్టుకొని గోల్డ్ పెట్టుకొని మీరు క్యాష్ ఇష్యూ తీసుకుంటారు. సో వాళ్ళకి వచ్చి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ట్యాక్సిబుల్. సో అట్లా కాకుండా కొన్ని కార్పొరేట్ ఎంటిటీస్ ఫైనాన్స్ చేస్తాయి, ముత్తూట్ ఫైనాన్స్ కావచ్చు, మనపురం కావచ్చు, ఇట్లా గోల్డ్ లోన్స్ చాలా పేర్లు వచ్చాయి మార్కెట్లో. ఇవన్నీ కూడా బ్యాంక్స్ నుంచి లైసెన్స్ తీసుకుంటాయి, ఎన్బిఎఫ్సి లైసెన్స్ తీసుకుంటాయి, వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. దట్టు వాళ్ళకు కూడా
ఇంత ఇప్పుడు 2 lakhs రూపీస్ దాటి క్యాష్ ఇవ్వడానికి లేదు. అదే సార్. బిలో 2 lakhs వరకే క్యాష్ పే చేస్తారు, క్యాష్ విత్డ్రా చేస్తారు, కలెక్షన్ చేసుకుంటారు. Sure. ఎక్కువైతే ఆన్లైన్ పేమెంట్ అడుగుతారు. Sure. సో అట్ట కాదు 100% ఎట్లాంటి రిస్ట్రిక్షన్ లేకుండా క్యాష్ అండ్ క్యారీ, క్యాష్ బిజినెస్, లోన్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ, క్యాష్ చేసడం కానీ లిటరల్లీ క్రైమ్. రేపు ఇందా చెప్పినట్టు మనం డబ్బులు క్యాష్ ఇచ్చి ఉంటే మన ఎవిడెన్స్ ఉండదు, ఇచ్చిన ఎట్ట ఒప్పుకోడు న్యాచురల్గానే. మీరు ఎట్ట ప్రూవ్ చేసుకోండి మీ డబ్బులు మీరు ఇచ్చేవని చెప్పని. సో అల్టిమేట్ లూజర్ యూ ఓన్లీ. సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు లాస్ట్ 3-4 years నుంచి చాలా ఈ ట్యాక్స్ రెజిమీస్ మారుతూ వస్తున్నాయి కదా సార్. సో ఈ మిడిల్ క్లాస్ పీపుల్, ఈ సాలరీడ్ ఎంప్లాయీస్ పైన అంటే వాళ్ళు ఫేవరబుల్గా ఉన్నారు అనిపిస్తుందా, లేకపోతే నాన్ ఫేవరబుల్? న్యూ ట్యాక్స్ సిస్టమ్ చాలా మంచిదండి, చాలా అడ్వాంటేజ్. ఇప్పుడున్న మన ట్యాక్స్ సిస్టంలో ట్యాక్స్ సింప్లిఫైడ్ రేట్స్ ఉన్నాయి కంపేర్ టు పాత రేట్ కంటే కూడా. ప్లస్ దట్ ఆర్ 7 slabs తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ట్యాక్స్ ప్రకారం రేట్ తగ్గుతుంది. లాస్ట్ టైం సపోజ్ 2 lakhs కట్టేవాడు ఇప్పుడు 1,20,000, 1.5 lakh కడతారు. ఆ వరకు ఇన్కమ్ బెనిఫిట్ అవుతుంది. తర్వాత ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. గవర్నమెంట్కి బెనిఫిట్, ఎక్కువ పని చేయకుండా కలెక్షన్స్ వస్తుంటాయి. పబ్లిక్ కూడా ఫాల్స్ క్లైమింగ్ లేకుండా ఉందంటే కట్టుకోవడం మంచిది. ప్లస్ మనకున్న టోటల్ ట్యాక్స్ పాపులేషన్ తీసుకుంటే మోర్ దెన్ 70-80% పాపులేషన్ కమ్స్ ఇన్ ది శాలరీ బ్రాకెట్ ఆర్ స్మాల్ బిజినెస్ గ్రూప్స్ అండి. వీళ్ళందరికీ కూడా న్యూస్ స్లాబ్ చాలా మంచిది, చాలా అడ్వాంటేజ్. నో హరాస్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. సో ఉన్నది చూపించుకొని రికార్డ్ ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటే అసలు దే కెన్ అవాయిడ్ డిపార్ట్మెంట్ నోటీసెస్ కంప్లీట్గా చెప్పాలంటే. ఇప్పుడు మనకి ఉన్న టెక్నాలజీ ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ కావచ్చు, జిఎస్టీ పోర్టల్ కావచ్చు, మన ఎర్రర్స్ మన కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. మనం ఏవైతే ట్రాన్స్ఫర్ చేసామో ఎర్రర్స్ అని చెప్పాను కానీ మన ట్రాన్స్ఫర్ కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అవి ప్రాపర్ రికార్డేషన్ చాలు. వీళ్ళు అక్కడ లేని చూపించిన తర్వాత మనకి పోర్టల్లో ఏవైతే జిఎస్టీ తీసుకుని జిఎస్టీ పోర్టల్ ఏవైతే వచ్చాయో, పర్చేస్ కావచ్చు, సేల్స్ కావచ్చు, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ కావచ్చు, ట్యాక్స్ కట్టాల్సినవి, ఎక్సెస్ క్లెయిమ్, షార్ట్ క్లెయిమింగ్, ఇవన్నీ కనిపిస్తుంటాయి. అవి ప్రాపర్ రికార్డ్ చేసిన చాలు. లైక్వైజ్ ఇన్కమ్ ట్యాక్స్కి వస్తే మనకి 26 AS, TIS, AS అనే ఫామ్స్ ఉన్నాయి. ఈ ఫామ్స్లో మన యొక్క ఎవ్రీ ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. అవి తీసుకొచ్చి ఎక్కువ కష్టపడుతుంది, అవి రికార్డ్ చేసి చూసుకుని చాలు. 100% ఇంచుమించు చెప్పలేం కానీ 99% వి అవాయిడ్ నోటీసెస్. ఇంకా అక్కడ లేకుండా ఏమన్నా డేటా ఉంటే డిపార్ట్మెంట్ దగ్గర ఈ పార్టీ ఇంటెన్షన్ అవాయిడ్ కన్సిల్ చేసి ఉంటాయని నోట్స్ వస్తాయి. ఇప్పుడు చాలా సింప్లిఫై అయింది సార్. ఒకప్పుడు ఒక 10 years బ్యాక్, 20 years బ్యాక్ ఉన్న అప్పుడున్న కాంప్లికేషన్స్, అప్పుడు డేటా ఇది పబ్లిక్ డొమైన్ ఉండేది కాదు. సో పార్టీలు ఇంటెన్షన్ ముందు అవాయిడ్ చేసి చెప్పడం అవాయిడ్ చేస్తే డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తుంది. ఆ రోజు ముందు పరిగెత్తుకు బయట చేసేది ఉండదు, ఫైల్డ్. సో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ డేటా డిపార్ట్మెంట్ పోర్టల్ చెప్తుంది. మనకి April 31st అనుకోండి, March 31st ఇయర్ క్లోజ్ అయిపోతుంది. మన ఫైలింగ్ జూలై. ఈ 3 months గ్యాప్లోనే ఈ ఎన్ని డేటా అనేది అప్డేట్ అయిపోతాయి. బిఫోర్ ఫైలింగ్ ఒకసారి అవి చూసుకొని, ఎస్పెషల్లీ చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్, అది మనకి ఆటోమేటిక్గా మనకి డేటా కూర్చుంటుంది. ఎఫ్డీస్ అని ఇంట్రెస్ట్, ఎఫ్డీస్ మీద వచ్చే ఇంట్రెస్ట్, చాలా మంది ఎఫ్డీ చేస్తుంటారు, ఫిక్స్డ్ డిపాజిట్స్, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్. డివిడెండ్, ఇంతకుముందు డివిడెండ్ ట్యాక్స్ వచ్చేసి కంపెనీస్ కట్టి మనకి డివిడెండ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రెసిపియెంట్ హ్యాండ్ ట్యాక్స్ పెట్టారు. సో మనకి డివిడెండ్ వచ్చి గ్రాస్ మీద కూర్చుంటుంది, మనం చూపించుకోవాలి, మనం ట్యాక్స్ కట్టుకోవాలి. ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్లు, ఎస్పెషల్లీ ఫారిన్ ట్రావెల్. మనకి స్టూడెంట్స్ కోసం డబ్బులు బయట పంపిస్తాము. ఇవన్నీ కూడా మనకి మన ఇన్కమ్ 20 lakhs చూపిస్తే ఆల్ దీస్ ఆర్ లెస్ దాన్ 20 lakhs ఉంటే రీజనబుల్. అంటే కూడా మనం చూపించే ఇన్కమ్ 10 lakhs ఉంటుంది, మనం పెట్టి ఖర్చు 50 lakhs ఉంటుంది. రిమైన్ 40 lakhs ఎక్స్పెన్షన్ అడుగుతారు డిపార్ట్మెంట్. అవి రీజనబుల్గా ఉంటే ఓకే. దట్ మీన్స్ ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలి, లోన్ తీసుకొని, లేకపోతే ఖర్చు పెట్టామంటే ఓకే. కానీ ఇది హ్యాంకీగా నోట్స్లో ఆన్సర్ చెప్తే దే ట్రీట్ యాజ్ ఎ బ్లాక్ మనీ. సార్ ఇప్పుడు ఈ రిచ్ క్లాస్ ఏదైతే ఉందో సార్, వాళ్ళు ఈ ఫినాన్షియల్ థింగ్స్లో తీసుకునే ప్రికాషన్స్ ఏముంటే వేర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్? సార్ రిచ్ క్లాస్ పాపులేషన్ చాలా కామన్గా అంటుంటారు, వాటి డబ్బులు నోటీస్ వస్తుంది, మార్కెట్ నోటీస్ వస్తుందని. ఇది కామన్ లాంగ్వేజ్ ఇన్ ఓపెన్ మార్కెట్. మేజర్ ఇష్యూ రిచ్ క్లాస్ పాపులేషన్ వాళ్ళ లివింగ్ స్టైల్ చూసి మనం అనుకుంటాం, కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ భయపడతారు. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఎక్కువ భయపడతారు వాళ్ళు. ఆ భయంతో ఎవ్రీ బిగ్ ట్రాన్సాక్షన్, ఆ స్మాల్ ట్రాన్సాక్షన్ విత్ డ్యూ కన్సల్టేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అది చేస్తారు. కానీ బయట చెప్పుకోలేదు ప్రతి ఒక్కటి. మేము వాళ్ళు మాట్లాడాము, పలానా సీదకి వెళ్ళాము, పలానా దగ్గరికి వెళ్ళాము, ఓపెన్ తీసుకున్నాం అని ఓపెన్ పడి ఎవరు చెప్పరు. సో బట్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ వాళ్ళు చూసుకొని చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, అక్కడ
లాయర్ ఫీజు కావచ్చు, సిఏ ఫీజు కావచ్చు, ఈ నాలెడ్జ్ ఎక్వైరింగ్ మనం అక్కడికి వెళ్ళాలి ఫిజికల్గా. వన్సార్లు ఇప్పుడు డబ్బు ఉన్నది కదా వాళ్ళు వెళ్తారమ్మా, అది వేరే విషయం. సో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తక్కువ ఫీజు ఇస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి లాయర్ వెళ్ళడు, లాయర్ వీళ్ళు వెళ్ళాలి. ఆ వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కాకపోతే పడతాము. సింపుల్ గా చెప్పాలి అంతే. దానికి ఎందుకు డబ్బులు అని చెప్పి మనం డిగ్రీ గ్రాంటెడ్ పని చేసుకుంటూ పోతాం. దాంట్లో చాలా మిస్టేక్స్ అవుతాయి. ఎస్పెషల్లీ ప్రాపర్టీ పర్చేజ్లో క్యాష్ డీలింగ్స్ మోర్ దాన్ 2 lakhs కావచ్చు. తర్వాత ప్రాపర్టీ పర్చేస్ అబౌవ్ 50 lakhs ప్రాపర్టీ అనుకోండి, మనం 1% ట్యాక్స్ పట్టుకొని ఇవ్వాలి. దట్ మీన్స్ యూ బయింగ్ అ ప్రాపర్టీ ఫర్ 60 lakhs రూపీస్, 1% ట్యాక్స్ పట్టుకొని సెల్లర్కి ఇంత అమౌంట్ ఇవ్వాలి. సో ఆ 1% అంటే 99%లో 2 lakhs రూపీస్ దాకా మనము క్యాష్ ఇవ్వచ్చు. సో రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ 58-7 lakhs ఎంత వస్తుందో అది బ్యాంక్ మోడ్లో ఇవ్వాలి. కానీ జనాలు ఏం చేస్తారంటే ఇంట్లో క్యాష్ ఉంది, అదేదో క్యాష్ అడ్జస్ట్ అయిపోయింది చెప్పి క్యాష్ ఇచ్చేస్తూ ఉంటారు. అవి మొత్తం రికార్డ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా మోస్ట్లీ మనం ఏదైతే వితౌట్ ప్రాపర్ కన్సల్టేషన్ లేకుండా చేసుకుంటామో, ఆ టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా లీనియంట్గా మనం బిహేవ్ చేస్తామో, అవేర్నెస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ జిఎస్టీ డిపార్ట్మెంట్ కానీ డేటా ఎక్కడి నుంచి రాస్తారు, మన డేటానే మనకి కౌంటర్ వేస్తాడు. మనం చేసిన ఫంక్షన్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయో దాంట్లోంచి వాడు అదే సోర్స్ వాడికి, ఆ సోర్స్ నుంచి వాడు క్వశ్చన్ తయారు చేసుకొని ఇప్పుడు ఎట్లా మీరు అడుగుతున్నారు అదే టైంలో వాడు మనకి కౌంటర్ వేస్తాడు. బై దట్ టైం విత్ ఎవిడెన్స్తో మాట్లాడితే మనకు వచ్చే నోటీస్ జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోతుంది. మన దగ్గర ఎవిడెన్స్ లేదు, ఆ రూల్స్ కంప్లై కాలేదు అనుకున్నప్పుడు మాత్రం ట్యాక్స్ కట్టుకోవాల్సిందే. ట్యాక్స్ కూడా తాగదు, ప్లస్ ఇంట్రెస్ట్ ఫాలో అవుతుంది, పెనాల్టీ ఫాలో అవుతుంది. ఎస్పెషల్లీ జిఎస్టీ మాట్లాడితే ఇప్పుడున్న నామ్స్ ప్రకారము చాలామంది జిఎస్టీ, ఎస్పెషల్లీ హోటల్స్, మనం చాలా హోటల్స్ చూస్తుంటాం, పేర్లు అనవసరము. ఈ హోటల్స్లో దే కలెక్టింగ్ జిఎస్టీ ఫ్రమ్ అస్. కానీ బయట ఫినామినా ఏంటంటే చాలామంది కట్టరు, మన ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, కట్టరు. ఇవి పట్టుబడ్డప్పుడు మాత్రము వాళ్ళు లైఫ్ టైం ట్యాక్స్ కడుతున్నారు. 1 లక్ష రూపాయలు ఎగ్గొడితే దే పేయింగ్ 10 lakhs రూపీస్. దానికి ఇంట్రెస్ట్ 80% ఇంట్రెస్ట్ కట్టాలి, ప్లస్ పెనాల్టీ కట్టుకోవాలి, ప్లస్ ఆ ట్యాక్స్ ఏవియేషన్ మోర్ దాన్ 2 crores అయితే ఇంప్రూవ్మెంట్ ఫాలో అవుతుంది. సో ఒక్క అవేర్నెస్ మీరు చెప్పాలనుకుంటే ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే చాలా మంది కామన్గా ఏముంటుంది అంటే వచ్చినప్పుడు చూద్దాంలే ఈ ట్యాక్స్లో ఏముంది అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటి సార్, చాలా మంది వాళ్ళ ఇన్కమ్ని వాళ్ళకి కావాలని అండర్ రిపోర్ట్ చేసుకుంటారు. అండర్ ఎస్టిమేటెడ్, అండర్ రిపోర్ట్ చేసుకుంటారు. సో కామన్ పర్సెప్షన్ ఏంటంటే నేను చిన్న తప్పు చేశాను, నన్ను పట్టుకోరు. లేకపోతే చాలా పెద్ద ఇన్కమ్ వచ్చినప్పుడు నా మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. లేదంటే ఐఎమ్ స్మాల్ మ్యాన్, నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రాదు, పెనాల్టీ రాదు. ఇవి కామన్ వర్షన్. లేకపోతే జిఎస్టీలో కూడా సేమ్ ఇట్లాంటి ఎర్రర్స్ వస్తాయి. తర్వాత వాళ్ళ రిటర్న్స్ ఏవైతే ఫైల్ చేసుకుంటారో బిఫోర్ ఫైలింగ్ 1 half day దానికి టైం కేటాయించి వాళ్ళకైతే పబ్లిక్ డొమైన్లో గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, ఆ డేటాని కన్సల్ట్ చేసుకోవాలి. అది చేయకుండా ప్రాపర్ కన్సల్టేషన్ లేకుండా ఫైల్ చేస్తే మాత్రం వాళ్ళు డిపార్ట్మెంట్ దొరికినట్టే. రెడీగా నేను తప్పు చేస్తాను పట్టుకో అన్నట్టు ఉంటుంది. సో ఇట్లాంటి కామన్గా వస్తుంటాయి. మొన్న ఏదో ఐటీ సర్వర్ ఏదో పని చేయలే 2-3 days అని అంటుండే. ఐటీ సర్వరు అనేది గత 10 years నుంచి రెగ్యులర్గా వినిపిస్తుంది, జరుగుతుంది కూడా. బికాజ్ మనకి ఒకప్పుడు మన ఇండియాలో ట్యాక్స్ పాపులేషన్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఎస్పెషల్లీ 2010 తర్వాత 15 తర్వాత అప్దానంగా పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు 10 crores ప్లస్ పాపులేషన్, 15 crores టచింగ్గా ఉంటున్నారు. ట్యాక్స్ పే చేసేవాళ్ళు. ట్యాక్స్ పే ఎంతమంది పే చేస్తున్నారు సార్ ఇండియాలో ట్యాక్స్? 15 crores దాకా వచ్చారు. 15 crores. ఓకే. సో ఈ పాపులేషన్ దాంట్లో 80-90% పాపులేషన్ శాలరీ ఎంప్లాయీస్ ఆర్ స్మాల్ మిడిల్ క్లాస్ బిజినెస్ పీపుల్. వీళ్ళందరికీ లాస్ట్ ఇయర్ దాకా జూలై డ్యూ డేట్ ఉంటుంది. ఈ ఇయర్ ఆ లోడ్ ఎక్కువ అవుతుంది చెప్పేసి అని సాఫ్ట్వేర్ ఓవర్ హిట్టింగ్ వచ్చినప్పుడు స్లో అవుతుంది, బఫర్ స్లో అయిపోతుంది, బఫర్ వస్తూ ఉంటుంది. టు అవాయిడ్ దట్ ఈ సంవత్సరం ఏం చేశారంటే చేంజెస్ శాలరీ ఎంప్లాయీస్ జూలై డ్యూ డేట్, స్మాల్ బిజినెస్ పీపుల్కి ఆగస్ట్ డ్యూ డేట్ పెట్టారు, బిగ్ బిజినెస్ పీపుల్కి సెప్టెంబర్ డ్యూ డేట్, కంపెనీస్ కూడా సెప్టెంబర్ డ్యూ డేట్. ఈ ప్రాసెస్లో ఈవెన్ దాంట్లో కూడా మొన్న లాస్ట్ జూలై లాస్ట్ 2 days సాఫ్ట్వేర్స్ ఆగిపోయినాయి, గవర్నమెంట్ వెబ్సైట్ సర్వర్ ఆగిపోయింది. మనం ఏ ఫామ్ డౌన్లోడ్ చేసినా డౌన్లోడ్ కాదు. సో ఇట్లా డౌన్లోడ్ చేసినప్పుడు ఫైల్స్ కావు. మేము యాజ్ సిఏ లాస్ట్ మినిట్ వచ్చి మేము ఏం చేస్తాము, మనం చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఒక 3 days 4 days ముందన్నా రండి. సో మినిమం అంటే చాలా ఎర్లీ అని చెప్పలేము కానీ 1 month 2 months ముందు వచ్చి కూర్చోమని చెప్పము. సో బిఫోర్ 1 week 10 days ముందన్నా వచ్చి వాళ్ళ రిటర్న్ ఫైల్ చేసుకుంటే మంచిది. లాస్ట్ మినిట్ వస్తే సర్వర్ హికప్స్ వల్ల కానీ లేకపోతే హ్యాంగ్ అవ్వటం వల్ల కానీ స్లో అయిపోయింది అనుకోండి,
బై దట్ టైము ఈ క్లయింట్ యొక్క డేటానే ఫైల్ కాకపోతే అల్టిమేట్ పెనాల్టీ పార్టీనే పే చేసుకోవాలి. సో 234A కింద 5,000 పెనాల్టీ, ఇన్కమ్ అబోవ్ 5 lakhs అయితే, బిలో 5 lakhs అయితే 1,000, మళ్ళీ 234A అని ఇంట్రెస్ట్ ఛార్జెస్ 1% ఇంట్రెస్ట్, రెండు పార్టీకి ఎక్స్ట్రాగా గిఫ్ట్ రూపంలో మనం చేసిన నెగ్లిజెన్సీకి గిఫ్ట్ రూపంలో వస్తాయి. మనకి బడ్జెట్ కట్టుకోవాల్సిందే. అంటే మన రియల్ ట్యాక్స్ ఇన్కమ్ ఉన్నప్పుడు ట్యాక్స్ కట్టుకోవడం అంటే మనం చేసే నెగ్లిజెంట్ వర్క్ వల్ల ఈ పెనాల్టీలు బట్టి కట్టుకోవడం అనేది. అదే 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 సార్. ఇప్పుడు అంటే సిఏ ఆస్పిరెంట్స్కి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? సిఏ ఆల్వేస్ బెస్ట్ కోర్స్. బీయింగ్ ఏ సిఏ నేను ఆల్వేస్ ప్రమోట్ సిఏ. ఇది ఒక డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాగా అంటా నేను. 2 sides. ఇఫ్ కంప్లీట్ సిఏ జాబ్కి వెళ్తే మంచి జాబ్ వస్తుంది, ప్యాకేజీ స్కిల్ మినిమం స్కేల్తో స్టార్ట్ అవుతుంది, ప్రాక్టీస్ పెట్టుకున్నా కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ విత్ ఇన్ 1 or 2 daysలోనే ఒక కేసు వస్తుందని చెప్పాలని ఒక 1, 2 years, 5 years కష్టపడితే దిగట్ లిటిల్ కేసెస్, ఇన్కమ్ బాగుంటుంది. ఇన్కమ్ వైజు, సొసైటీలో రెప్యుటేషన్ వైజు, అయితే మన ఫైనాన్షియల్ స్ట్రెంత్ అన్నీ బాగుంటాయి. ఈవెన్ సిఏ డిస్కంటిన్యూ చేసినా కానీ జాబ్స్ వస్తాయి. నా దగ్గర ఉన్న చాలా మంది ఆర్టికల్స్ హూ ఆర్ డిస్కంటిన్యూడ్ సిఏ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ తోటి. నౌ దే గెటింగ్ 1 lakh, 2 lakh, 3 lakh శాలరీ రాసి వాళ్ళు ఉన్నారు. చాలా మంది అదర్ ప్రొఫెషన్స్ డిగ్రేడ్ చేయడం కాదు, వేరే ప్రొఫెషన్స్లో మంది 3 lakhs సంపాదించిన అంతమంది నాకు తెలియదు. సో వితౌట్ క్వాలిఫికేషన్స్, హియర్ విత్ క్వాలిఫికేషన్ చేస్తారు. బట్ దీనికి ఏంటంటే లిటిల్ బిట్ హార్డ్ వర్క్ అండ్ డెడికేటెడ్, నాకు ఇదే కావాలని కూర్చోవాలి. ఇప్పుడు ఉన్న పాపులేషన్ ఎట్లా అంటే ఒక 6 నెలలు ట్రై చేద్దాము, అవుతే అయింది, లేదా ఇంకో దానికి వెళ్దాము, అక్కడ ఇన్కమ్ వస్తుంది అని షార్ట్ టర్మ్ గోల్స్ తోటి వస్తున్నారు. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది చూడటానికి మాకు. అంటే మేము చదువుకున్నప్పుడు ఉన్న క్లైమేట్ వేరే, ఇప్పుడున్న క్లైమేట్ వేరే. సిన్సియర్ అడ్వైజ్ అంటే సిఏ కావాలని కూర్చోవాలి. అట్లా చదువుకొని ఉంటే లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. మిగతా కోర్సులు, మిగతా ప్రొఫెషన్స్కి, మిగతా బిజినెస్ మెన్స్కి, మీరు బిజినెస్ అనుకోండి సార్, బిజినెస్ పెడితే ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇమీడియట్ ఎంత డబ్బులు ఉంటే అంత స్కేలప్ చేయగలుగుతారు. దాంట్లో రిస్క్ ఉంటుంది. మన ఐడియా సక్సెస్ అవుద్దా కాదా, డబ్బులు ఇన్ టైం వస్తాయి లేదా, డేటా సేక్ కొడతారా లేదా అని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. రిమైనింగ్ ప్రొఫెషన్స్కి ఉండి మీకు ప్రాక్టీస్ పెట్టిన ఛాన్స్ తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు సిఎంఏ, సిఎస్ ఉంటుంది, వాళ్ళకంటే సిఏకి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్లస్ దీంట్లో చాలా ఎంప్లాయ్మెంట్కి వెళ్తే రిటైర్మెంట్ ఉంటుంది, మాకు నో రిటైర్మెంట్, అంటిల్ డెత్ వీ పర్ఫామ్ అంతే. ప్లస్ ఎంత ఏజ్ ఎక్కువ అవుతుంది అంత రెప్యుటేషన్ పెరుగుతుంటుంది, అంత ఇన్కమ్ పెరుగుతుంటుంది. ఓపెన్ చెప్పాలంటే సొసైటీ రెస్పెక్ట్ పెరుగుతుంటుంది. సో ఆల్వేస్ గుడ్. జనాలు ఇప్పుడు ఎక్కువ సాఫ్ట్వేర్ మొగ్గు చెప్తున్నారు, బట్ సిఏ ఇస్ ఆల్వేస్ గుడ్. నేను ఇది విన్నాను సార్, నార్మల్గా సిఏ కాంట్ బి ఏ బిజినెస్ కదా సార్, సిఏ సర్వీసెస్ అనేది ప్రొఫెషన్ కిందకి వస్తుంది. ప్రొఫెషన్ దే కాంట్ డు బిజినెస్ జస్ట్ లైక్ డాక్టర్స్, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ లాగా ఈ ప్రొఫెషనల్ కోర్స్ గవర్నమెంట్ బై పార్లమెంట్. అదే అదే సార్. ర్యాపిడ్ ఫైర్ సార్, ఒక్క 1 lineలో మీరు చెప్పండి సార్. సాలరీ ఆర్ బిజినెస్? బిజినెస్ ఆల్వేస్ గుడ్. ప్రాపర్టీ ఆర్ స్టాక్స్? సేఫ్టీ అంటే ప్రాపర్టీ, రిస్క్ టేకింగ్ అంటే గ్రోత్ కావాలంటే స్టాక్స్. క్యాష్ ఆర్ డిజిటల్? డిజిటల్. లోన్ గుడ్ ఆర్ బ్యాడ్? We can't say good or bad, necessity batti. Credit card good or bad? Always bad antadi. Crypto investment or speculation? Speculation. Fantasy sports skill or risk? Risk. CA or financial advisor? CA. Most overrated money advice? Mutual fund. Most underrated money advice? Speculation in the shares. Sir. Speculation in the shares. Okay. And danger? F&O, future and options buy చేయటం. Okay. Got it. Yeah sir. Thank you so much. చాలా నేర్చుకున్నాను ఈ పాడ్కాస్ట్ లో. Thank you so much for your time. Yeah. Thank you sir.